ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క పునరుత్థానపు దినమున మరి ఒకసారి మీ యొక్క సన్నిధిలో కలుసుకోవడానికి మాకు ఎంతగానో కృపనిచ్చారు. గొప్ప మాటలను వినడానికి ప్రభు మరి మాకు కృపనిచ్చిన స్తోత్రములు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోయి 2000 సంవత్సరాలుగా ఎదిగి కాండము ద్వారా, ఆకుల ద్వారా దానికి జీవము ప్రవహించి ఇప్పుడు నిజమైన మరి బిడ్డలుగా మమ్మల్ని తీసుకుని వచ్చింది నా ప్రభు. గొప్ప వర్తమానం ద్వారా ప్రభు మాతో మాట్లాడింది కూడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మరి మీ యొక్క సన్నిధిలో మేము మరింతగా ఎదిగినట్లుగా మీరే సహాయం దయచేయండి. ప్రభు మా యొక్క అనాలోచితమైన కార్యాలు, మాటలను దూరపరచండి. మేము ఏది మాట్లాడినా కూడా స్పృహతో, జ్ఞానముతో, పరిశుద్ధాత్మ శక్తితో మేము మాట్లాడడానికి సహాయం తెచ్చండి. మీరే రంగం మీదకి వచ్చి కదలాడి మమ్మల్ని నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం మరలా ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకోవటం. దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని బిడ్డలతో సాహసం చేయడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప స్థలమే ఈ యొక్క మందిరం. సజీవమైన దేవుణ్ణి మనం సజీవమైనటువంటి మన యొక్క సహోదరుల యొక్క రూపంలో మనం కలుస్తూ, మాట్లాడుతూ, సహవాసం చేస్తూ మనం ఒకరి యొక్క ప్రేమను ఒకరు మనం పంచుకోవడానికి ఇది గొప్ప వేదిక. ఇది ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. కాబట్టి కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా మన ప్రభు అయినటువంటి క్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలు. మనం నేరుగా సందేశంలోకి వెళ్ళిపోదాం. ముద్రల పుస్తకం నుండి మనం కొన్ని భాగాలు మనం చదువుకుందాం. పలుకబడిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 6వ ముద్ర, 5వ ముద్ర, 24వ పారాగ్రాఫ్. నేను గ్రూప్ లో పెట్టాను. ముద్ర పుస్తకం లేదు, అందరూ తీసుకురాలేదు కాబట్టి పేజ్ నెంబర్ 502, పేజ్ నెంబర్ 502 ముద్రల పుస్తకంలో పేజ్ నెంబర్ 502, 24వ పేరా, 5వ ముద్ర. నేను నమ్ముచున్నాను, నేను ఆయన యొక్క నామములో మాట్లాడబోవట్లేదు. నేను నా యొక్క ఏమి జరుగుననే దానిని నా యొక్క విశ్వాసపు ప్రత్యక్షత ద్వారా ఆనాడు శాబిను క్యాన్యన్లో సంభవించిన దానిని ఆధారముగా చేసుకుని నేను దీనిని చెప్పుచున్నాను. సృష్టికర్త యొక్క మహత్తరమైన మహిమ ద్వారా కోల్పోయిన అవయవములను మరల అనుగ్రహింపబడే గడియ ఆసన్నమైనదని నేను నమ్ముచున్నాను. ఆయన కనుక ఒక ఉడత ప్రత్యక్షమగులాగున చేయగలిగిన ఎడల ఇక్కడ ఒక పురుషుడు లేక స్త్రీ వారి యొక్క అవయవములు ముక్కలైనా గాని ఆయన తిరిగి అతుగలడు. ఆయన పూర్తి జంతువునే సృజించను కదా. ఆయన దేవుడు, నేను ఆయనను ప్రేమించున్నాను. ఆమేన్. అదేవిధంగా యోహాను సువార్త 10:30, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు
తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకునను. నా తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయాను. ఆమె అదేవిధంగా కీర్తనలు 82వ కీర్తన, 82వ దావీదు కీర్తన, పేజీ నంబరు 496, 82 నుంచి చూద్దాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా నిమ్ము, భూమికి తీర్పు తీర్చము, అన్య జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, సజీవుల దేవుడా, ఇప్పుడు మాకు దేవుడిగా ఉన్న మా ప్రభువా, ఇప్పుడు మేము నీ స్వాస్థ్యమై ఉన్నాము, మీరు మా స్వాస్థ్యమై ఉన్నారు. ఓ ఇప్పుడు మీరు మేము కలిసి ఒకే విధముగా మార్చబడి ఉన్నామని లేఖనం చెబుతూ ఉంది. గొప్ప దేవుడా మీకే స్తోత్రములు. కాబట్టి నాయనా మేము ఈ సమయంలో ఎలా నిలబడాలి, ఈ సమయంలో మా ద్వారా మీరు ఏ కార్యాలు చేయడానికి మీరు సిద్ధమవుతున్నారో అది మేము గుర్తెరిగి దానికి తగిన విధంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించండి, బలపరచండి. చదవబడిన లేఖన భాగాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుతున్నాం ప్రభువా. ఆమె ఆమె కూర్చుందాం. మనకి ఉన్నాడు బ్రదర్. చాలా సంతోషం బ్రదర్, మీరు స్తోత్రం కలగాక. మరలా మన యొక్క మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ వారంలో మొత్తం పనులు పూర్తయిపోతాయి, కట్టుబడి అంత అయిపోతుంది. ఆ తర్వాత ప్లాస్టింగ్లు చేసుకుంటే ఇంకా నిదానంగా మనం పనులు లోపల పనులు చేసుకోవచ్చు. మన ప్రధాన చర్చలోకి మనం పైకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రార్థన చేయండి. పనులు కూడా బాగానే జరుగుతున్నాయి కాబట్టి మరి ఇంకా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి అన్ని విషయాల్లో కూడా ప్రభు మనకు తోడుగా ఉండి ఆ పనులన్నీ కూడా తగిన సమయానికి, అంటే మనం అనుకుంటున్నాం వేసవి కాలానికల్లా మన మీటింగ్స్ సమయానికి అంటే మే నెలకల్లా, జూన్ లోపు, జూన్కి మన ఫస్ట్ వీకే కాబట్టి మే నెలలోనే మనం పెట్టుకోవాలి. ఈ లోపు మనం చేద్దాం అని అనుకుంటున్నాం కాబట్టి మరి తగిన విధంగా ప్రభువే మనకు సహకరించి మనతో ఉండి ఆ పనులు కూడా పూర్తి చేసుకునే విధంగా దేవుడు మరి మనకి సహాయ సహకారాలు అందించినట్టుగా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఆమె మరి సాతాను ఎన్ని విధాలుగా మరి మనందరి పైన, నా పైన అని చెప్పలేకపోతున్నాను నేను, ఎందుకంటే మిమ్మల్ని కూడా చూస్తాను నేను. అవునా, మీ కుటుంబాల్లో కూడా మీ జీవితాల్లో కూడా ఏదో ఒక అలజడి సమస్య తీసుకొని వస్తుంది. మనం చేయని పొరపాట్లకి, మనం చేయని పనులకి కూడా వాడు మన మీద దాడి చేసి లేదా బలహీనమైన సమస్యల ద్వారా ఏదో ఒకటి వాడు మన మీద దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేసి మనలందరూ బలహీన పరిస్థితి చూస్తున్నాడు. అయినా కూడా మరి మీరు దేవుని ఎరిగి ఉన్నారు కాబట్టి, దేవుని ప్రేమించారు కాబట్టి సాతాను తీసుకుని వచ్చే ప్రతి సమస్యను మరలా పిలిచి మళ్ళీ వాటికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి నిజంగా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవాది దేవుడైన క్రీస్తు మాత్రమే ఘనత కలిగిన గాక.
హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాల నుంచి నా నామములో అనే చిన్న అంశం. ఆమె నా నామములో స్వయంగా చెప్తున్నారు 5వ ముద్రలో. ఇక మీదట నేను నా పేరులోనే కార్యాలు చేయబోతున్నా. ప్రభుకి స్తోత్రం కలిగాక. ఒక దినాన ప్రభు యొక్క నామములో పాత నిబంధనలో ఎలోహింగా, యెహోవాగా, ప్రభువుగా మన పితరులందరూ కూడా ఆయన ఆరాధించి ఆయన నామములు ప్రార్థించి ఆయన నామను బట్టి వారు బలమైన ప్రజలుగా గుర్తింపబడ్డారు, అద్భుత కార్యాలు చేసి. అవునా? మనకు జరిగినట్లుగానే పాత నిబంధనలో కూడా స్వస్థత జరిగినాయి. అది ఎలా అంటే ప్రభు యొక్క నామం. ఆ ప్రభు యొక్క నామం ఏంటి అనేది మన పితరులకు తెలియదు, కానీ ఆ నామాన్ని ఉపయోగించి వాళ్ళు మరి దేవుణ్ణి గొప్పగా మహిమపరిచారు. గొప్పగా చరిత్రలో వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి హిజ్కియా కానీ, లేకపోతే మనం చెప్పుకునేటువంటి ఇంకా నయమాన్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క నామంలో వాళ్ళు స్వస్థపడ్డారు. ప్రభు యొక్క నామంలో యెహోషువ యెరికోని కదిలించాడు. ప్రభు యొక్క నామంలో యెహోషువ యొర్దాన్ని 2 పాయలుగా చీల్చాడు. ప్రభు యొక్క నామంలో మోషే ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేశారు. ప్రభు యొక్క నామంలో మోషే ఐగుప్తు మీదకి 10 తెగులను రప్పించాడు. ప్రభు యొక్క నామంలో మోషే ఫరో ఎదుట కార్యాలు చేశాడు. ఫరో అంటున్నాడు, ఏ చిలిపి పనులు చేస్తున్నావు నువ్వు మోషే, ఇలాంటి పనులు మాకు ఎప్పుడో వచ్చు అని చెప్పినా కూడా కృష్ణంగా చెప్తున్నారు. మోషే ఎక్కడ కూడా వారి యొక్క అవమానానికి లేదా వారి యొక్క ఎగతాళికి మోషే కుంగిపోలేదు. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చేదాకా నిలబడినాడు ఆయన. కాబట్టి ఆ రోజున ప్రభు యొక్క నామంలో వారు కార్యాలు చేశారు. ఆ తర్వాత ప్రభు యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి, ఇప్పుడు మీరు నా పేరులో నా ద్వారానే మీరు రక్షణలోకి రావాలి, నేనే మార్గము సత్యము జీవమును అని ఆయన చెప్పినప్పుడు దాన్ని ఆధారం చేసుకొని, ఆయన నా పేరే అని ఆయన చెప్పలేదు కానీ నేనే మార్గాన్ని చెప్పాడు ఆయన. దాన్ని ఆధారం చేసుకుని మొదటి సంఘకాలపు అపోస్తలులు, పునాదిలో ఉన్నటువంటి అపోస్తలు ఆ రక్షకుడు ఎవరో కాదు యెహోవానే, ఆయనే యేసుగా వచ్చారని ఎరిగి, ఇప్పుడు మనం అందరం కూడా యేసుక్రీస్తు నామములో రక్షణ పొందాలి, ఆయన రక్తం మనపైన అన్వయించుకోవాలి, ఆయన నీ కొరకు నా కొరకు శాపగ్రస్తమైన వాడిగా పస్కా బలిగా కల్వరి సెలవులో ఆయన బలి అయ్యారు. కాబట్టి ఆయన నామమే ఇప్పుడు నిన్ను పరలోకాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆయన నామంలోనే నీకు రక్షణ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మేడగదిలోంచి బయటకు వచ్చే వాళ్ళు వాక్యాన్ని ప్రకటించారు. ప్రభు యొక్క పేరు ఒక మానవ పేరుగా అవతరించింది. ఆ రోజున యేసు అని ఒక మానవ పేరుగా అవతరించింది. ప్రభు అని పిలువబడిన దేవుడు ఒక మానవ పేరుతో ఆయన పిలువబడ్డారు అక్కడ 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం మానవ పేరుతో పిలువబడినట్టుగా ఆ దేవుడు 2000 సంవత్సరాలుగా అదే పేరుతో క్రైస్తవ సంఘము ఈ లోకానికి కదిలించింది. ఆది అపోస్తలులు ఆ పేరును ఉపయోగించే మరి ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు అనబడినటువంటి ధర్మశాస్త్ర జ్ఞానులు, ధర్మశాస్త్ర బోధకులందరినీ కూడా వారు భయభ్రాంతులకు గురి చేశారు, విస్మయానికి గురి చేశారు, ఆశ్చర్యానికి గురి చేశారు. ఒక మనిషి ఈ లోకానికి వచ్చి ఎంత గొప్ప పరిచర్య చేయగలడా, ఇది ఎలా సాధ్యము, ఇది నమ్మలేకపోతున్నాము అనే విధంగా వారి హృదయాలు కఠినమైపోయినాయి. అంతగా ఆ నామాన్ని వాళ్ళు ఉపయోగించారు. ఆ నామంలో అంత గొప్ప కార్యాలు చేశారు. ఆ నామంలో వారు ప్రపంచాన్ని కదిలించారు. కాబట్టి వారు అపోస్తులు వస్తా ఉంటే వారికి ఏమని పేరు పెట్టారు? భూలోకాన్ని తలకిందులు చేయవారు మన ప్రాంతానికి కూడా వచ్చారంట. ఇంతకుముందు వినేవాళ్ళు వాళ్ళు అక్కడ టీ నరసాపురంలో ఉన్నారంట, ఆ చింతలపూడిలో ఉన్నారట, ఎక్కడో రంగాపురంలో లేదా నాసారంలోనో లేకపోతే ఇంకోసారి ఎక్కడో అసరపేట ఎక్కడో కనపడుతున్నారంట. వాళ్ళందరూ కూడా వాక్యం తారుమారు చేస్తున్నారంట అని విన్నటువంటి ఈ వాక్యము ఇప్పుడు ఒకసారిగా ఏమైపోయింది? మన ప్రాంతానికి కూడా వచ్చారంట. పెట్టారా? ఫ్లెక్సీ పెట్టారు లేదా? పెట్టారు కదా. ఎవరు పెట్టారు? విజయ్ కుమార్ అనే పాస్టర్ మనం ఇక్కడికి వచ్చి మనకి పోటీగా పెట్టాడు. సవాల్ అని 3 రోజులు సవాల్ వేసాడు. తీరా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి సమయం అవ్వకుండా, మనం ఏదో మాట్లాడదామంటే మనకు అవకాశం అవ్వకుండా ఆయనే మైక్ తీసుకొని వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు అది ఇది అని చెప్పి మనల్ని రకరకాలుగా దూషించాడు. మనం మాట్లాడకపోయినా కూడా దేవుడు మన పక్షాన్ని నిలబడ్డాడని వచ్చిన ప్రజలు గుర్తించారు. తెల్లారి నాకు ఫోన్ చేశారు చాలా మంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి,
మేము ఒక క్రైస్తవ పాస్టర్, నిజంగా మేము మాకు అర్థం కాలేదు మీరు చెప్పే వాక్యం. ప్రణామ దేవుడు ఏంటి, అసలు ఎలా దేవుడు అవుతాడని మేము ఎంతో కన్ఫ్యూజన్ లో, గందరగోళంలో ఉన్నాం. మీరు చూస్తేనేమో ఏ డబ్బుకి ఆశించే మనుషులు కాదు మీరు. ఒకవేళ ఏదైనా మిగతా వాళ్ళలాగా డబ్బులు కాశించేది అబద్ధం నమ్మేసి అబద్ధం బోధిస్తున్నారు అనుకోవచ్చు. కానీ మీరు డబ్బులు కాశించే మనుషులు కాదు. కానీ మీరు చెప్పేది మాకేం అర్థం అవ్వట్లేదు, అబద్ధంగా కనబడుతుంది. సరే, అతను ఏదో నేను నిరూపించేస్తా, వాళ్ళ అబద్ధికులుగా మీకు మీ ముందు పెడతా అన్నాడు కదా అని మేము అక్కడికి వచ్చాం. మీతో ఎవరైనా చెప్పారు మీకు ఈ మాటలు? అది చెప్పారు బ్రదర్. మేము అక్కడికి వచ్చాం. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఆ సమయం ఇచ్చి మీరు స్టేజ్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని అవకాశం ఇచ్చి మీకు మాట్లాడనీయకుండా అతను సినిమా డైలాగ్, బాలకృష్ణ డైలాగ్ చెప్పారు. నేను ఒంటరిగా వచ్చా, మీ ఊరు వచ్చా, మీ ఇంటికి వచ్చా అని సినిమా డైలాగ్ చెప్తుంటే, ఇదేంటి ఒక పాస్టర్ సినిమా డైలాగ్ చెప్తున్నాడండి. వాళ్ళు మాట్లాడుతున్న స్టేజ్ కడికి వస్తే వాళ్ళకి సమయం ఇవ్వకుండా. ఆ? ఇంకా మీరు ఇంకా నేను నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను ఆ మాట చెప్పలేను, కానీ ఆ పదం వాడాడు. మీరు పుట్టుంటే, మీరు ఆ విధంగా పుట్టుంటే ఆ ఛాలెంజ్ అంటాడు. ఆ మాట ఎప్పుడైతే ఆ పదాన్ని వాడాడో ఆయన, ఆ పాస్టర్ గారు, అక్కడ ఉన్న సహోదరులు యథార్థంగా డిబేట్ చూద్దాం, అసలు బ్రణాం ఎవరో వీళ్ళు ఎలా నిరూపిస్తారో చూద్దాం అని వచ్చినట్టు అందరూ కూడా మధ్యలో లేచి వెళ్ళిపోయారు. తర్వాత నాకు ఫోన్ చేశారు వాళ్ళే. ఒక పాస్టర్ అయి ఉండి ఆ పదం వాడడం ఎంత అవమానం. అది ఆ మైక్ సెట్ లో పైకి పెద్ద పెద్ద డీటీఎస్ స్పీకర్లు పెట్టారు వాళ్ళు. మాక్సిమం సగం ఊరు కవర్ అయిపోతుంది ఆ సౌండ్ సిస్టమ్. మరి ఎంతమంది దేవుడిని ఎరగని వారు వినుంటే, ఇదేంటి బైబిల్ నమ్మి వాళ్ళు కూడా ఇలాంటి పదాలు వాడతారా, స్టేజ్ల మీద ఇలాంటి పదాలు మాట్లాడతారని దేవుడికి ఎంత అవమానం కలిగించే విధంగా వాళ్ళు మాట్లాడారు. కానీ మాకు ఒకటి అర్థమైపోయింది ఏంటంటే, వాళ్ళు మీకు ఇవ్వటానికి వాళ్ళు భయపడ్డారు, కానీ మీరు ఎంత ధైర్యంగా ఉన్నారు. కానీ మీరు ఇవ్వటానికి మీరు భయపడ్డారు. మీ వాక్యం మరి నిజం అబద్ధం మాకు తెలియదు, కానీ మీరు ఏదో ధైర్యంగా ఉన్నారని మాకు అర్థమైంది. వాళ్ళు అబద్ధం, వాళ్ళు క్రైస్తవులుగా ఉండి కూడా క్రైస్తత్వాన్ని వాళ్ళు చూపించలేకపోయారు అనేది మాకు అర్థమైంది అని వాళ్ళు చెప్పినప్పుడు, ఓ మేమంతా మాకు మాట్లాడే సమయం రాలేదు మేము అని బాగుంటాం. కానీ ఈ మాట్లాడినప్పుడు అంటే మనం అక్కడ స్టేజ్ మీద మాట్లాడిపోయినా కానీ మన క్రియలు మాట్లాడినాయి అక్కడ. మనం మాట్లాడలేదు కానీ మనం అక్కడ ప్రవర్తించిన తీరి ఆ ప్రజలకి వాళ్ళకి ఆకర్షించింది. వాళ్ళు అడిగారు, నిజంగా మీరు చాలా విధేయతగా మీరు అడిగారు, విధేయతగా మీరు మాట్లాడారు, మేము మాట్లాడతాం, మేము ముందుగా కొన్ని ప్రశ్నలు వేస్తామని మీరు అన్నా సమయాన్ని ఇవ్వకుండా, వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళు కావాలనే సమాధానం యెహోవా అబ్రహాముకి కనబడేను అని ఉంటది అక్కడ. మరి దాన్ని ఎంకెలను నిరూపిస్తాడని ఆయనకి అర్థమైపోయింది ఆ మాట. నేను అరుస్తున్న కింద నుంచి మన మాట వినపట్లేదు అక్కడ. పెద్ద ఆయన దగ్గర మైక్ ఉంది, మనం చెప్తాం. ప్రకటన 18 అధ్యాయంలో ఉంది బైబిల్, మీరు చెప్పింది అది ఒకసారి మాట్లాడిన తర్వాత మీ బోధలే తప్పసు, మా డిబేట్ సంగతి తర్వాత పెట్టండి, మీరు ఈ 3 రోజులు బోధించిన బోధే తప్పుగా బోధిస్తారు మీరు అని చెప్పి మనం అడుగుతూ ఉంటే ఆయనకి అర్థమయ్యి, ఇక లాభం లేదు, మనం ఇక్కడ వాళ్ళకి సమయం ఇస్తే మనం ఓడిపోయినట్టుగా ఉండదు అనుకున్నాడేమో. మన కింద తిరిగి మనం అక్కడ పిలిచేది, మనం మాట్లాడేది, ఇవన్నీ కూడా మన మాట్లాడకూడదు కదా, రికార్డ్ అవ్వదు కదా. అతని మాటలు రికార్డ్ అవుతూ ఉంటాయి. అతని మాటల రికార్డింగ్ అన్ని పెట్టి యూట్యూబ్ లో పెట్టి దాన్ని ప్రణామం పారిపోతున్న ప్రణామం అనుచరులు టైట్ పెట్టి దాన్ని పోషిస్తే అక్కడ వచ్చిన ప్రజలకి తెలుసు మనం పారిపోయామో ఆడిపోయాము. వాళ్ళ తర్వాత మనకు ఫోన్ చేసి చెప్పారు, మీ క్రియలు అంటే మనం అక్కడ మాట్లాడకపోయినా కూడా మన క్రియలు అక్కడ వెల్లడిపరుస్తాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు, వాళ్ళకి అర్థమైపోయింది. ఓ వాళ్ళు వచ్చింది సినిమా డైలాగ్ చెప్పడానికి కానీ వాక్యం మాట్లాడడానికి కదని వాళ్ళకి అర్థం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, మనం ఆ రోజు చెప్పాం, ఒక పాస్టర్తో ఒక మాట అన్నాడు ఆ రోజున స్టేజ్ మీద, అది నాకు బాగా గుర్తుంది. ఇక్కడ అసలు పాస్టర్స్ ఉన్నారా ఈ ప్రాంతంలో, ఈ ఊరు? అదే మా ఏరియా అయితే మేము అసలు తరిమి వేసేవాళ్ళం మేము. అది మనసులో నాకు బాగా నాటిపోయింది. ఏదైనా సరే విజయ్ కుమార్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఊర్లో పోస్టర్లు ఉండొచ్చు, కృష్ణవరం దేవుడు అనే ఆ పరిచర్య అక్కడ జరగాలి అనే ఒక బలమైన ఆ కోరికతో మరి 2 రోజులు ఇంటికి రాకనే కారులోనే పడుకున్నాం. తెలుసా మీకు? అలసిపోయాం. ఒక సండే భీమవరం ఊరు పెట్టి అనుకుంటా, పెట్రోల్ బంక్ దగ్గర కూర్చోటే కూడా మాకు లోపల ఆరాధన పాల్గొనబడ్డ కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది మాకు, అలసిపోయాం. అయినా కూడా దేవుని యొక్క నామాన్ని ఇక్కడ చెప్పాలి అనే ఉద్దేశంతోనే మేము అక్కడి నుంచి మరలా అటు వెళ్ళి విజయ్ కుమార్ చర్చ్ ఎక్కడుందో గూగుల్లో సెర్చ్ చేసి ఆయన చర్చికి వెళ్ళే దారికి వచ్చే దారికి చర్చి దగ్గర చుట్టుపక్కల మొత్తం అందరూ పోస్టర్లు వేసి ఆ రావులపాలెం మిగతా అంటించుకున్నాం. ఆ దారిలో అంతా అంటించుకుంటే ఖచ్చితంగా ఎవరైతే సవాల్ విసిరాడు, నేనైతే మా ఊర్లో అయితే తరిమేసేవాడినే అన్నాడు కదా. సరే, వాక్య పక్షాన ఎంతగా చూస్తాడో మనని వెళ్ళి గూగుల్లో తీసి ఆ చర్చి దగ్గరికి వెళ్ళి మనం ఆయన ఈ మార్గంలో వెళ్ళి చర్చికి వెళ్తుంటాడు, ఈ మార్గంలో చర్చికి వస్తుంటాడు కాబట్టి అక్కడ ఇటువైపున కొంతమంది సహోదరులు ఇటువైపు, ఎందుకంటే ఎటు చూసినా కూడా మీరు ఒక పోస్టర్ ఒక చోట ఇస్తే మిస్ అయిపోద్దాం అనుకుని ఇటువైపున ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఈ పోస్టర్ని పెట్టి దాని కింద మ్యాటర్ తయారు చేశాడు. ఏమేమి తయారు చేసేది తెలుసా, దాన్ని నర్సాపురం నుంచి కొంతమంది తయారు చేసేసాడు, దాన్ని కూడా తీసుకున్నాడు.
తీసుకొని వీళ్ళు ఇప్పుడు దాకా ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మా ప్రాంతానికి కూడా వచ్చేసారు వీళ్ళు. మా ప్రాంతంలో కూడా వీళ్ళు పరిచయం చేస్తున్నారు. వీళ్ళకి ఎంత కసి నేను అన్నాను ఆ రోజున మా ప్రాంతం గురించి, కానీ వీళ్ళకి ఎంత కష్టం వీళ్ళు ఈ ప్రాంతం అంటున్నారు, వీళ్ళు అబద్ధాన్ని ఎంత ధైర్యంగా ప్రకటిస్తున్నారు అని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా గొప్ప సాక్ష్యాలు. ఇవన్నీ యేసుక్రీస్తు పేరుని గురించి వాళ్ళు ప్రకటిస్తూ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఆయన్ని పట్టుకుని పరిశీలు సద్దుకులు అందరూ కూడా ఆయన్ని పట్టుకొని ధర్మశాస్త్ర బోధకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వాళ్ళ సంచి దేవుని కుమారుడు. మీరు విన్నారా సత్యసేవ చెప్పే మాటలు మీరు నేను ఉంటాను, సోషల్ మీడియాలో బాగా వస్తాం. అంటే ఎంతమందిని ఆయన జీవితము ప్రభావితం చేసింది చూడండి, అంతగా కదిలించబడింది ఆ నామం. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఈ యొక్క వ్యక్తి లేచి ప్రపంచాన్ని కదిలించిన పేరుని ఆయన ఏం చేశారు? మార్చేశారు. ఆయన మార్చేశారు. ఆయన వచ్చి ఇక మీద దేవుని పేరు యేసు కాదు, దేవుని పేరు ఏంటి? ఆయన పేరును మార్చుకున్నారు. ఆయన పేరు బ్రహ్మం, పేరు మార్చారు. ఇది ఈ ప్రపంచం తీసుకోలేకపోయింది, జీర్ణించుకోలేకపోయింది. ఎలా సాధ్యం, ఎలా జరుగుతుంది అని జీర్ణించుకోలేకపోయింది. వాళ్ళు ఎవరు కూడా దీన్ని నమ్మలేకపోయారు. కానీ ఇక్కడ కూర్చున్న మీరు, తెలివి లేదు, చదువు లేదు, డబ్బు లేదు, ఆస్తులు లేవు, మీకు గుర్తింపు లేదు, అవునా? అసలు మీరెవరో మీ ఇంటి పక్కన కూడా సరిగ్గా తెలియదు, అవునా బ్రదర్? మీరెవరో మీ ఇంటి పక్కన కూడా సరిగ్గా తెలియదు. మీరు ఏం తింటున్నారో, ఏం చదువుతున్నారో, మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. అయినా కూడా ప్రపంచానికి అర్థం కాని గొప్ప సందేశం దేవుడు నీకు గ్రహించి నీకు ఆమె ఇంత ప్రభావశాలి 2000 సంవత్సరాలుగా ఆయన ప్రభావం, ఆయన నామ ప్రభావం ఎంత గొప్పగా ఉన్న ఈ కాలంలో చిన్న మరి గొప్ప సందేశము, ప్రపంచానికి అందించే సందేశం ఈ లోకానికి వచ్చి పేరును మార్చి, రూపాన్ని మార్చి, వర్తమానాన్ని మార్చి, క్రైస్తవుల యొక్క దృష్టిని మరల్చి ఆయన మరి మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకోసమే ఈ వాక్యం తీసుకోవడం చాలా కన్వీనియంట్ మాట. యేసుక్రీస్తు చెప్పిన మాటలు తీసుకోవడం చెప్తారు. పుత్ర స్వీకరణ అనే సందేశంలో ఏం చెప్తారంటే, ఒకసారి నేను చదువుతాను చూడండి. పుత్ర స్వీకారం అనే సందేశంలో 4వ భాగం 42వ పేర, ఇది మిమ్మల్ని బహుశా మరణమునకు గురి చేయవచ్చును. పుత్ర స్వీకారము 4వ భాగం 42వ పేర, ఇది మిమ్మల్ని బహుశా మరణమునకు గురి చేయవచ్చును. అయితే దేవుని కుమారులకు మనుషులు దైవములని మీరు ఎరుగుదరా. దేవుని కుమారులకు మనుషులు ఇది మిమ్మల్ని బహుశా మరణమునకు గురి చేయవచ్చును. అయితే దేవుని కుమారులకు మనుషులు దైవములను మీరు ఎరుగుదరా. ఎందరికి ఇది తెలియను? యేసే ఆ విధంగా చెప్పారు. బైబిల్లో ఇట్లు చెప్పాను, మీరు దైవములని మీ ధర్మశాస్త్రము చెప్పడం లేదా? దేవుడు వారు దైవములని ఆది కాండము 2లో చెప్పబడిను. ఆమె ఎవరు చెప్తారు? క్రీస్తు బ్రహ్మ మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారని? యేసుక్రీస్తు చెప్పారని. ఈ మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఆది కాండంలోకి వెళ్ళారు. అక్కడ ఎవరు చెప్పారు? యెహోవా చెప్పారు. ఆమె ఏమని? నీకును స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది, నేను నా పోలిక చొప్పున నరులు తయారు చేస్తాను. ఈ మాట అని చెప్పింది ఎవరు? యెహోవా, దేవుడైన ప్రభు. అప్పుడు నామం బయలుపరిచిన ప్రభు ఏదైతే ఉందో ఆ యొక్క మాటల్ని తీసుకోవడం ఎత్తిపట్టి యేసుక్రీస్తు కాలానికి, ఆది కాండం ఆ కాలానికి మనం తీసుకుని వెళ్ళారు. చూడండి, బైబిల్లో ఇటు చెప్పాను, మీరు దైవములని మీ ధర్మశాస్త్రం చెప్పడం లేదా? దేవుడు వారు దైవములని ఆది కాండము 2లో చెప్పబడింది. ఎందుకనగా లోకం మీద వారికి పూర్తి ఆధిపత్యం ఉండను. ఎందుకు మనం దైవాలు అవుతున్నాం అంటే, ఎందుకు మన దైవాలు అవుతుంది? లోకం మీద మనకి పూర్తి ఆధిపత్యం ఉంది. సమస్తము మీద ఆయన వారికి అధికారం ఇచ్చారు. మరియు ఆయన తన దైవత్వము, కుమారత్వము, ఆధిపత్యము కోల్పోయిను, మరియు దాన్ని సాతాను తీసుకునేది. కానీ సహోదరుడా, ఎవరైతే తిరిగి వచ్చి మరలా దాన్ని తీసుకునేదరో అట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తున్నాము. కాలం యొక్క సంపూర్ణత కొరకు ఎదురు చూస్తున్నాము. పిరమిడ్ యొక్క పైరాయి వచ్చినప్పుడు, దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడినప్పుడు, దేవుని యొక్క శక్తి బయటకు వచ్చినప్పుడు, హల్లెలూయా, సాతాను తన దగ్గర పొందిన ప్రతి శక్తిని తిరిగి తీసుకును. అవునండి, అది ఆయనకే చెందును.
హల్లెలూయా. మాట మీకు అర్థమైంది కదా? ఇవన్నీ మళ్ళీ చదవనా ఒక స్తోత్రం కలిగా తీసుకోవడం బహుశా ఇది మిమ్మల్ని మరణానికి గురి చేయవచ్చును. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాన్ని మీకు మరణాన్ని తీసుకొని రావచ్చు. ఎవరితో మాట్లాడుతున్నారు ఆయన? అక్కడ సంగతితో మాట్లాడుతుంది. ఇప్పుడు నేను చెప్పే సంగతి మీకు మరణం కలిగిస్తుంది, అంటే అంతగా కలిగిస్తుంది. ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే మీరు దేవుళ్ళు, మీరు దేవుళ్ళు అని నేను చెప్పే ఈ సంగతి మీకు ఏం తీసుకొస్తుంది? మరణాన్ని తీసుకొస్తుంది. మీరు దేవుళ్ళు అని నేను చెప్పడం కాదు, యేసుక్రీస్తు చెప్పారు కదా. యేసుక్రీస్తు కాదు, ఆదిలోనే ఆయన చెప్పాడు కదా మీరు దేవుళ్ళని. కాబట్టి మీరు దేవుళ్ళు అని చెప్పినందుకు ఈ లోకము మరణానికి గురైపోద్ది అని చెప్పారు. కాబట్టి నిజంగానే ఇప్పుడు మనము క్రీస్తు పెట్టాం దేవుడు అన్నదికే ఈ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మనం అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు మరలా క్రీస్తు ప్రణాము మరలా రెండోసారి పరిచర్లు వచ్చారు, ఆయన మధ్యవర్తి గారు. ఇప్పుడు వచ్చిన ఈయన కూడా మనం కనిపెట్టుకుని యెహోవా ఈయన పోస్ట్ చేశాం. సరే ఇదే తట్టుకోలేకపోతారంటే ఇంతే చెప్తున్నాం అంటే ఇప్పుడు ఈ వచనము ఎగ్జాక్ట్ గా మనకు సరిపోతుంది. బహుశా మనం చెప్పేటువంటి ఈ మాటలు ఈ లోకానికి మరణానికి గురి చేయవచ్చు. ఏంటి మనుషులు దేవుళ్ళ? అవునండి, మేము చెప్పట్లేదు. అది ఎవరు చెప్పారు? థామస్ చెప్పారు. క్రీస్తు థామస్ కాదు, ఎవరు చెప్పారు? క్రీస్తు బెడం చెప్పారు. క్రీస్తు బెడమే కాదు, ఇంకెవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పారు. యేసుక్రీస్తే కాదు, ఎవరు చెప్పారు? మన ప్రభు ముందులోనే చెప్పాడు, ఆయన ఆదిలోనే చెప్పాడు. కాబట్టి మనం ఎవరంటే సర్వోన్నతులుగా దేవుని కుమారులమై ఉన్నాము. సర్వోన్నతులుగా దేవుని కుమారులమై ఉన్నాము. మీరు దైవములని నేనే చెప్పాను మీకు అన్నాడు ఆయన. మీరు దైవములని, మీరు సర్వోన్నతిని, దేవుని కుమారులని నేనే సెలవిచ్చినాను దేవుడు అంటే చెప్పాను ఆ విషయాన్ని. కాబట్టి ఇప్పుడు మనందరం ఏమైనామంటే ఏమైనాము? కాబట్టి ఈ లోకము చాలా వరకు మరణానికి గురైపోయింది. మీరు మనుషులుగా ఉండి దేవుడు అనుకుంటారా? అందుకోసమే యేసుక్రీస్తు లోకానికి వచ్చి నేను తండ్రి ఏకమై ఉన్నాము, ఇంటి నాలో ఉన్నారు, నేను తండ్రిలో ఉన్నాను అని చెప్తే వాళ్ళందరూ ఏం చేశారంట? ఒక్కసారిగా రాళ్ళు పట్టుకుని వచ్చేసారు నా దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మనిషి, సాధారణమైన ఒక మనిషి దేవుని యొక్క స్థానానికి హెచ్చించబడుతూ ఉన్నారు. క్రీస్తు బ్రహ్నాము 1934 సంవత్సరంలో ఆయన పరిచర్య ప్రారంభించి ఆయన 1963 సంవత్సరంలో ఒక మాట చెప్తున్నారు. 1934 నుంచి 63 వరకు కూడా ఆయన ఉపయోగించిన నామం ఏదైతే ఉందో, అపోస్తులు ఏదైతే విడిచిపెట్టేళ్ళారో అపోస్తులు విడిచిపెట్టిన సందేశాన్ని నైసియా 325 సంవత్సరంలో రోమా సంఘము దాన్ని లోపలికి అంటే తొక్కిపట్టేసి దేవుని యొక్క నామాన్ని తొక్కిపట్టేసి ముగ్గురు దేవుళ్ళుగా అవతరించి తండ్రి కుమార నామంలో పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం మొదలుపెట్టింది. కాబట్టి మరలా ఏదైతే దేవుని యొక్క వాక్యము ఆది అపోస్తుల యొక్క బోధ ఏదైతే కనుమరుగైపోయిందో ఆ కనుమరుగైపోయిన ఆ యొక్క వాక్యాన్ని మరలా ఈ చివరి కాల సమయంలో వెలికి తీయడానికి దేవుడు మరలా ఒక వర్తమానాన్ని పంపించాడు అని క్రిస్పన్ గారు చెప్పారు. ఆ వర్తమానమే ఇప్పుడు మీ కనుల ఎదుట మరి ఆ యొక్క చూపించబడుతూ ఉంది. ఇది 7వ దూత యొక్క సందేశము. ఇది లవోదికీయ సంఘకాలం. ఈ సంఘకాలంలో దేవుడు ఆదిలో ఏదైతే విడిచిపెట్టబడిందో, ఆది సంఘము ఏదైతే ప్రకటించిందో తిరిగి మరలా ఆ యొక్క మరి వర్తమానాన్ని మరలా తిరిగి మనం ప్రారంభిస్తూ ఉన్నాము. ఆ రోజున కర్మేలు పర్వతం మీద ఏదైతే ఏలియా మరి సాయంకాల సమయంలో పడిపోయినట్టు చంద్రవందగా పడిపోయినట్టు బలిపీఠాన్ని ఆ 12 రాళ్లను నిలబెట్టి బలిపీఠాన్ని కట్టి ఎద్దును వధించి దాని మీద పెట్టి దాని మీద నీళ్లు పోసి ఏ విధంగా అయితే అక్కడ ప్రభువుని బహిరంగంగా అక్కడున్న ప్రవక్తలు చూపించారో అలాగే ఇప్పుడు ఈ కాలపు ఏలియా ఈ పర్వతం మీద పడిపోయిన అపోస్తుల యొక్క బోధని 12 మంది యొక్క అపోస్తుల బోధని తిరిగి లేపి మరలా ఆయన ఈ యొక్క చివరి కాల సమయంలో ఆ బోధన మనకి మరలా ఇచ్చారని క్రిస్పండం తన సందేశం గురించి ఆయనే మాట్లాడారు. ఆయన ఆమె ప్రభుకి స్తోత్రం కలగాక. అంటే 34 నుండి 63 వరకు కూడా ఆయన యేసుక్రీస్తు నామంలో ఆయన మరి అద్భుతాలు చేశారు, ప్రసంగించారు, అన్ని రకాలుగా మరి ప్రపంచాన్ని కదిలించే గొప్ప పరిచర్య మరి ఆయన చేశారు. అయితే 63వ సంవత్సరంలో మేఘం దిగి వచ్చినప్పుడు సన్సెట్ పర్వతం మీదకి ఆయన కొనుకోబడినప్పుడు ఆ మేఘంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవుని కుమారులతో ఆయన సంభాషించినప్పుడు ఆ దేవుని కుమారులు ఆయన మాట్లాడినప్పుడు ఆ సామర్థ్యం ఏమైందో, ఆ అభిషేకం ఏమైందో, ఆ కాలానికి పంపడిన వర్తమానం ఏమైందో, ఆ ముద్రలో ఏది దాయబడి ఉందో, ఉరుముల యొక్క రహస్యం ఏదైతే ఉందో, గుడార దర్శనం ఏదైతే ఉందో, ఈ పూర్తి యొక్క మర్మాన్ని ఆ యొక్క మేఘంలో ఆయన మరి తెలుసుకుని కిందకి దిగి వచ్చిన తర్వాత ఆయన వర్తమానమే మారిపోయింది.
ఆమె వర్తమానమే మారిపోయింది. యేసుక్రీస్తు ఎలాగైతే రూపాంతర కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశారు? సమాధానం చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా. ఆయన కానీ దిగి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు ఆయన? అధికారమే మారిపోయింది ఆయనకి. సతానా పోతలకి అంటాడు ఆయన. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందంటే క్రీస్తు ఏం చెప్పారు? పుత్ర స్వీకారం జరిగింది అక్కడ. దేవుడు ఆయన్ని కుమారుడిగా అంగీకరించాడు ఆ మేఘంలో. ఆమేన్. అలాగే ఈ సన్సెట్ పర్వతం మీద ఒక పుత్ర స్వీకారం జరిగింది అక్కడ. ఏం జరిగింది అక్కడ? ఈ భూమి మీద ఉన్న ఒక కుమారుని ఆయన మరలా ఆ మేఘంలో తీసుకుని వెళ్ళి కుమారునిగా స్వీకరించి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ కాలానికి దాయబడిన మర్మాలన్నీ కూడా ఆయన ద్వారా బయలుపరిచాడు. ఎందుకు వచ్చిన తర్వాత ఆయన పరిచర్య మారిపోయింది, ఆయన మాట్లాడే తీరి మారిపోయింది, ఆయన వర్తమానమే మారిపోయింది. 63 నుంచి అధికారం కలిగిన వర్తమానం అయిపోయింది ఇప్పుడు. అందుకోసమే ఇప్పుడు మనం చదువుకున్న 5వ ముద్రలో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు 34 నుంచి 63 వరకు ఆయన మార్చి వరకు కూడా యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేశారు, యేసుక్రీస్తు నామంలో మాట్లాడారు, యేసుక్రీస్తు నామంలో క్రియ చేశారు, యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఇక్కడేం మాట్లాడుతున్నారంటే ఇక మీదట నేను నా పేరులో, ఆమేన్, ఇక మీదట నేను నా పేరులో, నా యొక్క నామంలో అని అక్కడ ఆఫ్ చేశారు. ఎందుకంటే అక్కడ ఇంకా తీసుకోవడానికి తీతు బ్రదర్ లేరు, అక్కడ తీసుకోవడానికి అక్కడ సహోదరులు లేరు, అక్కడ తీసుకోవడానికి అక్కడ మన ఎన్నిక చేయబడిన సిస్టర్స్ అక్కడ లేరు అక్కడ. ఎందుకంటే నా యొక్క నామంలో అంటే ఆయన పేరుని అర్థమయ్యేలాగా మాట్లాడితే అక్కడ ఉన్నట్టుగా అనేక వేల మంది సహోదరులు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఆయన చెప్తున్నారు 7వ ముద్రలో, ఒకవేళ ఆ ఉరుముల్లో దాయబడిన రహస్యం ఏదైతే ఉందో దాన్ని కనుక చెప్పగలిగితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది 10,000 మంది స్నేహితులు నాకు దూరం అయిపోతారు. నేను ఇక మీదట నా యొక్క నామములో అని కట్ చేసి ఎక్కడికి వెళ్ళారు? అక్కడ శాబీనో క్యానానికి వెళ్ళారు. అక్కడ ఆమేన్. అక్కడ ఏం జరిగింది? ఆయన చేతికి వాడి ఖడ్గం వచ్చింది, ఆయన చేతికి అధికారం వచ్చింది, ఆయన చేతికి వాక్యం వచ్చింది, ఆయన పుత్రుడిగా స్వీకరించబడ్డాడు. అక్కడ ఆయన ఈ లోకానికి ఆయన ఏమై ఉన్నాడో ఆయన పరిపూర్ణంగా గ్రహించిన తర్వాత ఆ యొక్క సందర్భాన్ని ఎత్తి సంఘాన్ని చూపిస్తున్నాడు ఆయన. అందుకోసం ఆయన ఏమన్నారు అక్కడ చూడండి, నేను గ్రూప్ లో పెట్టి చదవండి మీరు ఒకసారి. నేను నమ్ముచున్నాను, గ్రూప్ లో ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉంది, మన గ్రూప్ లో ఉంది. నేను నమ్ముచున్నాను, నేను ఆయన యొక్క నామములో మాట్లాడబోవట్లేదు బ్రదర్, నేను ఆయన నామంలోకి మాట్లాడినాను, నేను ఆయన నామంలో మాట్లాడబోవటం లేదు, నేను నా యొక్క, ఆమేన్, నేను నా యొక్క అని ఎక్కడికి వెళ్ళారు? శాబీనో క్యానానికి. చూడండి, ఏమి జరుగునే దానిని నా యొక్క విశ్వాసపు ప్రత్యక్షత ద్వారా ఆనాడు శాబీనో క్యాన్యన్లో సంభవించిన దానిని ఆధారముగా చేసుకుని నేను దీనిని చెప్పుచున్నాను. ఆమేన్. శాబీనో క్యాన్యన్లో ఏం జరిగిందో దాని ఆధారంగా నేను చెప్తున్నాను. మళ్ళీ వారం మనం చూద్దాం శాబీనో క్యాన్యన్ అక్కడికి ఎందుకు నడిపించబడ్డారు, ఆయన ఎందుకు ఒత్తిడి చేయబడ్డారు, అక్కడికి ఏ కారు ఎక్కడికి పెట్టారు, ఎలా ఆ క్యానల్ మీద నడుచుకుంటూ వెళ్ళారు, ఎక్కడ ఆయన చేతులు ఎత్తి ఆయన ప్రార్థన చేశారు, ఆ వచ్చిన ఖడ్గం ఏంటి, ఆ ఉన్న పిడి ఏంటి, అదంతా కూడా ఆల్రెడీ సమస్యగా చెప్పారు. కానీ మనం మరింత వివరంగా చూద్దాండి. చూడండి ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక నేను ఆయన పేరు ఉపయోగించను, నేను ఇక మీదట నా యొక్క పరిచర్య, నా యొక్క ప్రత్యక్ష ద్వారా దేవుడు నాకు ఏది ఇచ్చాడో దాని మీద నేను పనిచేస్తాను. ఆమేన్. అది ఎక్కడ జరిగిందంటే నాకు ప్రత్యక్షత ఎక్కడ వచ్చిందంటే నా పరిచయం ఎక్కడ ప్రారంభమైందంటే ఆనాడు శాబీనో క్యానియన్లో. ఇది రాజు ఖడ్గము, రాజు యొక్క ఖడ్గము కాదు, ఇది రాజు ఖడ్గం. ఇది పూర్తిగా అది ఆయనకు మాత్రమే చెందిన ఖడ్గం. అది ఆయన చేతికి సరిగా సరిపోయింది. అది ఆయన కోసమే తయారు చేయబడినట్లుగా ఉంది. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. చూడండి సందేశంలో క్రీస్తు పడంగా ఏం చెప్తానంటే, వాక్యము శరీరం అయిన లేదా తెర తొలగించబడిన దేవుడు అనే సందేశంలో మనం చాలా లేఖనాలు చదవాల్సి ఉంటుంది. తెర తొలగించబడిన దేవుడు 69వ పేరలో, మోషే వాక్యమును కలిగి ఉండెను, మరువద్దు, వాక్యము ప్రత్యక్షపరచబడిన తరువాత మోషే మరలా మోషేగా మారను. ఇదేంటి బ్రదర్, అర్థమైందా?
మోషే వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ప్రత్యక్షత వచ్చిన తర్వాత మరలా ఏమయ్యాడు? మోషేగా మారిపోయాడు. మరి అంతకుముందు బ్రదర్ మోషే ఎక్కడున్నాడు? ఇప్పుడు అప్పుడు దాకా మేఘంలో ఉన్నాడు. ఆయన మేఘంలో ఉన్నాడు. ఆయన మేఘంలో ఉన్నంతసేపు ఆయన మోషే కాదు. ఆయన ఎవరు? ఆయన దేవుడు బ్రదర్. ఆయన మానవుడు కాదు, దేవుడు. ఆయన మేఘంలోంచి మోషే ఎప్పుడైతే వచ్చాడో, ప్రత్యక్షత పొందుకొని ఎప్పుడైతే మేఘం నుంచి బయటకు వచ్చాడో తిరిగి మోషే అయ్యాడు, మళ్ళీ మనిషి అయ్యాడు. ఆయన అంటే మేఘం లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన, మేఘానికి బయట మానవుడు. ఆయన మేఘం లోపలికి వెళ్ళినప్పుడు ఆయన దేవుడు, మేఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత మానవుడు. అదే క్రిస్టియన్ గారు మాట్లాడుతున్నారు అక్కడ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తెర తొలగించబడిన దేవుడు అనే సందేశాన్ని మీరు చదవండి. మోషే వాక్యమును కలిగి ఉండను, మరో వద్దు. వాక్యము ప్రత్యక్ష పరచబడిన తరువాత మోషే మరలా మోషేగా మారను. చూసారా? అని వాక్యము అతనిలో నుండి ఇవ్వబోటకు సిద్ధముగా ఉన్నప్పుడు అతడు దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుంది బ్రదర్? అతను దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, మీరెవరో ఇంతకు మించి ఇంకా దేవుడు ఇంక మీకు ఇంకా బయలుపరచాలనుకోవట్లేదు. దేవుడు మీరెవరో, మీరు ఏం చేయగలరో ఇంతకు మించి దేవుడు ఇంకా బయలుపరచాలనుకోవట్లేదు మీకు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఇది చివరి ప్రత్యక్ష సంఘానికి ఇది. ఆమేన్. చూడండి, కానీ వాక్యము అతనిలో నుండి ఇవ్వబట్టకు సిద్ధముగా ఉన్నప్పుడు అతడు దేవుడిగా ఉండెను. దానికి తరువాత అతడు మోషేగా లేడు. ఆ కాలమును చెందిన ప్రభుని వాక్యము అతని యొద్ద ఉండెను. అది అయిపోవు వరకు ఏది అతన్ని అంటుకోలేకపోయాను. అతనితో వాక్యం ఉండెను. కావున అతడు వచ్చినప్పుడు జనులు అర్థం చేసుకోలేక తలలు ఊపిరి. మోషే వచ్చాడు, కానీ మోషే చెప్తున్న మాటలు ఏం చేశారంట? ఓకే అని ఊపుతున్నారు తప్ప ఆయన ఎవరో, ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఎందుకు ముసుకేసుకున్నాడో ఎవరు కూడా అడగలేదండి. ఆయన ఏం పొందుకున్నాడో ఎవరు కూడా అడగలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. కారణం ఏంటంటే దేవుడు సముద్ర వత్సపు తెర వెనక ఉన్నట్లుగానే దేవుడు ఈ చివరి దినాల్లో మాంసపు తెర వెనక దాగి ఉన్నాడు. దేవుడు మోషేలో దాగి ఉన్నాడు. కానీ మోషే భౌతికంగా కనపడుతున్నాడు కాబట్టి చివరి కాలంలో దేవుడు రాబోతున్నాడనే సూచనగా ఆ మహిమ తగ్గిపోకుండా మోషే తన ముఖం మీద ఏం వేసుకున్నాడు? ముసుగుని వేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు దేవుడిగా ఉన్నాడు. ఆ లోపల ఎవరున్నారు? లోపల దాగి ఉన్న మహిమ ఇజ్రాయేల్ కనపడకుండా ఉండాలని పౌలు గారు మాట్లాడారు కదా ఆ మాటని, ఆ సందర్భాన్ని. పౌలు గారు ఏం చెప్పారు? అతను దిగి వస్తున్నప్పుడు ఆ మహిమను వాళ్ళు చూడలేకపోయి మోషే వారు దాన్ని చూడకుండా ఉన్నట్లుగా ఏం చేశారు? ముసుగేసుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఆ లోపల ఏదైతే తెర లోపల ఉన్న దేవుడు, మోషే లోపల ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు వారికి కనబడకుండా మోషే ఏం చేశారు? ముసుగేసుకున్నాడు. ఎప్పటి వరకు అంటే ఆయన మేఘం నుంచి దిగి వచ్చినప్పుడు జరిగే సంభవాల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఆ మెసేజ్ అంతా చదవండి. మొత్తం అంతా కూడా మోషే గురించే ఉంటుంది, మేఘం గురించి ఉంటుంది ఆ మెసేజ్ అంతా. అది చూడండి. ఇప్పుడు మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. మరి జనులు అర్థం చేసుకోలేక తలలు ఊపిరి అతడు మారెను, వేరే మనిషిగా ఉండెను. అతడు ఆ వాక్యంతో వచ్చినని అతడు ముఖంపై అతడు ముసుగు కప్పుకునని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఎందుకనగా అతడు వాక్యమును కలిగి ఉండెను, అతడే వారికి వాక్యముగా ఉండెను. ఆమేన్. ఆ కాలానికి దేవుడు ఎవరు? మోషే. ఇంకొక చోట క్రిస్టియన్ గారు ప్రవక్తల గురించి మాట్లాడుతూ దేవుని వాక్యము, యేసుక్రీస్తు కూడా చెప్పారు, దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చునో వారు దైవములని ఏం చెప్పింది? మీ ధర్మశాస్త్రము, మీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రము, మీ బైబిల్ మీతో చెప్పలేదా? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తు అడిగారు. ఇప్పుడు మనం ఈ లోకానికి మేము క్రీస్తులు అని చెప్తా ఉంటే, ఇగో ఆయన క్రీస్తు, మేము క్రీస్తు అని చెప్తా ఉంటే ఈ లోకమంతా కూడా మనల్ని అడుగుతుంది, మీరు ఎలా క్రీస్తులు అవుతారు? మీరు దేవునితో ఎలా సమానం చేసుకుంటారు? మీరు దైవ దర్శనం చేస్తున్నారు అని మనల్ని ఈ లోకమంతా మనల్ని హేళన చేస్తూ ఉంది, విమర్శిస్తూ ఉంది. కానీ వారి చేతిలో ఉన్న బైబులే ఏం చెప్తుంది? దేవుని వాక్యము ఎవరి ఎదుగు వచ్చిన వారు దైవములని కీర్తనలు దావీదు చెప్పారు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు చెప్పారు. మీరు నన్ను ఎందుకు రాళ్ళతో కొడతారు? వాళ్ళు అడిగారు, నువ్వు మనిషిగా ఉండి దేవుడిగా చెప్పుకుంటున్నావు కాబట్టి, కానీ మంచి క్రియ చేసినందుకు, ఏ మంచి క్రియ చేసినందుకు కాదు, నువ్వు మానవుడు అయి ఉండి దేవుడిగా చెప్పుకుంటున్నావు కాబట్టి నేను రాళ్ళతో మేము కొడతాం. మా దేవుడితో నువ్వు సమానంగా చేసుకుంటున్నావు కాబట్టి. కానీ ఆయన అంటున్నాడు, మీ చేతిలో ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పింది?
తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలో పంపిన వాళ్ళతో దేవదర్శనం చేస్తున్నావు అని చెప్పుదా నేను ఆ తండ్రి క్రియలు చేయకుండా నన్ను నమ్ముకుని చేసిన నమ్ముకుని చాలు బ్రదర్. ఏంటంట లేఖనము ఎప్పుడు కూడా అది వ్యర్థంగా ఉండదు. దేవుడు చెప్పిన మాట పరిపూర్ణంగా నెరవేర్చబడాలి అది. కాబట్టి ఆయన దావీదు ద్వారా ఆ మాట పలికించారు. ఆయన మీరందరూ ఏమన్నాడని, మీరు దైవంలోనియు మీరందరూ సర్వోన్నతులకు కుమారులను నేనే సెలవిచ్చాను అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఈ కాలంలో వాక్యము పరిపూర్ణంగా బయలుపరచబడుతున్నప్పుడు, ఆ వాక్యము నా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు నేనేమై ఉండాలి? దేవుణ్ణి అయి ఉండాలి కదా. మరి మీ చేతిలోనే ఉంది కదా బైబిల్. మీరు ఎలాగా ఆ బైబిల్ మీరు చూడలేకపోతున్నారు కదా? ఇప్పుడు బైబిల్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు క్రైస్తవుల చేతిలో బైబిల్ ఉంది. ఇప్పుడు ఆ బైబిల్ చెబుతోంది, ఎవరైతే ఆ కాలానికి వాక్యమై ఉన్నారో, ఎవరైతే ఆ కాలానికి మేఘంలో కొనిపోబడుతున్నారో, ఎవరైతే మేఘంలోకి వెళ్ళిన ఆ మనుషులు మహిమతో నింపబడుతున్నారో, ఎవరైతే మహిమతో నింపబడిన మనుషులు ప్రత్యక్షత పొందుకుంటున్నారో, ఆ ప్రత్యక్షత పొందుకునే మనుషులు ఏమై ఉన్నారు? దైవములై ఉన్నారు. ప్రభుకి స్తోత్రం కలిగాక. మీరు ఇప్పుడు దాకా మీరు భూమి మీదే ఉన్నారు, కానీ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు మేఘంలో ఉన్నారు. మీరు ఇప్పుడు మీ తర్వాత మరలా కిందకు వచ్చినప్పుడు మీరు మనుషులుగా మారుతారు మీరు. కానీ మీరు ఇప్పుడు ఎవరు? దైవములు మీరు. అదే క్రిస్మన్ మాట్లాడుతున్నారు అక్కడ. మోషే మానవుడిగా ఉన్నప్పుడు మోషే మానవుడే, కానీ మోషే మేఘాలకు వచ్చినప్పుడు మోషే దేవుడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎవరి దగ్గరికి వచ్చింది? మోషే దగ్గరికి వచ్చింది. ఆ కాలానికి దేవుడు మోషే, ఆ కాలానికి ఆయన ప్రవక్త దేవుడు ఆయన కాలానికి. అది చూడండి ఏం చెప్తున్నారు. ఆయన వాక్యం కూడా ఒక్కరికే ప్రత్యక్షమైంది. ఆ రోజుల్లో చాలా మంది ఉన్నారు. మోషే కాలంలో బిలాము ఉన్నాడు, అవునా? ఇంకా చాలా మంది దాతాలు ఉన్నారు, కొరాహులు ఉన్నారు. మాకు ఆయన దేవుడు కదా, మేము ఆయన ఆరాధిస్తాం కదా అని వాళ్ళు తిరుగుబాటు చేశారు కదా. కానీ దేవుని యొక్క వాక్యము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వచ్చింది? మోషేకే వచ్చింది. ఆయన వాక్యము కూడా ఒక్కరికే ప్రత్యక్షమయ్యను. అది ఎల్లప్పుడూ ఒక ప్రవక్తగా ఉండెను. వాక్యం ఎప్పుడు కూడా ఒక ప్రవక్త. ఆమేన్. అందుకోసమని చెప్పారు, దేవుడు భూమి మీదకి రావాలంటే ఆయనకు వేరే మార్గం లేదు. ఆయన ఎలా రావాలి? ఆయన ప్రవక్తగా రావాలి భూమి మీదకి ఆయన. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఒక ఉరుములు మెరుపులతో జయధ్వనులతో ఒక మంచి తేజస్తో ఒక మేఘం మీద కూర్చొని ప్రభు వస్తాడేమో అనుకుంటారు వాళ్ళు. కానీ ఆయన ఎలా రావాలి? ఒక ప్రవక్త. యేసు ఈ లోకానికి వస్తే ప్రవక్తగానే రావాలి. ఆమేన్. కాబట్టి ఈ కాలంలో మన కోసం పంపబడిన చివరి ప్రవక్త ఎవరై అంటే ఆయనే. ఇప్పుడు ఆయన ఏమై ఉండాలి? వాక్యమై ఉండాలి. ఆ వాక్యం ఏమై ఉండాలి? దేవుడే ఉండాలి. ప్రభుకి స్తోత్రం కలగాక. అందుకోసం ఆయన చూడండి బ్రదర్, అందరూ ఏడే ఉన్నారు కదా. ఆయన వాక్యం కూడా ఒకరికే ప్రత్యక్షమైన అందరికీ అన్ని కాలంలో ఉన్న ప్రజలందరికీ కాదు వాక్యము. ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వారికే ఆ వాక్యం. ఆయన వాక్యము ఒక్కరికే ప్రత్యక్షమాయను. అది ఎల్లప్పుడూ ఒక ప్రవక్తగా ఉండెను. ఒక ప్రవక్త వాక్యంతో వచ్చెను. ప్రతి యుగములోను ప్రతి సమయంలోను దేవుని యొక్క వాక్యము ఆ విధముగానే ఉండెను. ఆమేన్. ఒక గుంపు ప్రజలకు వెళ్తున్న వాక్యం ఎవరికి వెళ్తుంది? ఎవరైతే ఎన్నిక చేయబడిన ఒక్క మనిషి ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క మనిషి దగ్గరికి వాక్యం వస్తూ ఉంది. ఆమేన్. ఇప్పుడు మనం అందరం కూడా రకరకాల శరీరాలతో మనం కూర్చున్నాం, కానీ దేవుని దృష్టిలో మనం అందరం ఎవరు బ్రదర్? మనం అందరం 700 మంది మనుషులం కదా ఆయన దృష్టిలో. మనం అందరము కూడా ఒకే శరీరం ప్రభు దృష్టిలో. కాబట్టి ప్రభు మీకు ఏం చేశారంటే ఈ కాలములో ఈ ప్రత్యక్షత పరలోకం నుంచి దిగి వచ్చినట్టు ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి నిన్ను నడిపించి నీకు వాక్యాన్ని ఇచ్చి ఈ కాలానికి దేవుని యొక్క వాక్యము నీలో ఉంచి నీవు ఈ కాలానికి పంపడిన వాక్యంగా మార్చాడు దేవుడు నిన్ను. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఈ కాలానికి ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రవక్తగా ఉండాలి, బోధకుడిగా ఉండాలి. పెండ్లి కుమార్తె ఇప్పుడు సువార్థికురాలుగా ఉండాలి. పెండ్లి కుమార్తె ఇప్పుడు పాస్టర్గా ఉండాలి. పెండ్లి కుమార్తె పరిపూర్ణమైన పరిచయం కలిగి ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే పెండ్లి కుమార్తె పరిపూర్ణమైన దత్తపుత్రత అధికారం పడుకుంది. ఆమె ఇప్పుడు తెర వరకు వెళ్ళిపోయింది, కరుణాపీఠ వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె ఏ మానవుడు కూడా కరుణాపీఠ వెనక్కి వెళ్ళి దాక్కోవడానికి లేదు, అవునా? ఎవరికి అధికారం లేదు. ఎవరికి ఉంది? కృష్ణంగా చెప్తున్నారు, ఎవరికి అధికారం లేదు. ఎవరికి ఉందంటే ఎవరైతే ఎన్నిక చేయబడి ఎవరైతే మేఘంలోని కొనిపోబడి లోపలికి వెళతారో వారు ఎక్కడైనా ఉండొచ్చు ఆ యొక్క దాంట్లో. మిగతా ఎవరికీ లేదు. ఆ మన్నా పాత్రలో మన్నా ఎందుకు మరుగు చేయబడింది? మన్నా పాత్రలో ఏం చేశారు బ్రదర్? మన్నాలో ఆ బంగారు పాత్ర తీసుకుని దాన్ని ఏం చేశారు? ఉదయం పడినట్టు మన్నా సాయంత్రానికి ఏమైపోతుంది? పాడైపోతుంది. కాబట్టి పాడైపోతున్నటువంటి మన్నాని కొద్దిగా తీసుకుని ఒక బంగారు పాత్ర తీసుకుని
దాంట్లో ఈ మన్నా పాడైపోయి సాయంత్రానికి చెడిపోయేటువంటి మన్నాను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? రెండవ గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో షెకీనా గ్లోరీ కింద మందసంలో దాన్ని ఉంచారు. ఎప్పుడైతే లోపల ఉంచారో సాయంత్రానికే పాడైపోతున్న మన్నా ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆ షెకీనా గ్లోరీ కింద తాజాగా అలాగే ఉంది. అది దాయబడిందంటే క్రిస్పడంగా చెప్తున్నారు. ఆ మన్నా దాయబడింది, ఆ మన్నా మరుగు చేయబడింది. ఆ మన్నా ఈ చివరి దినాల వరకు ఆ మరుగైన మన్నా నీకోసం దర్శించట్లేదు. ఆమేన్. ఆ మన్నానికి ఏంటది? వాక్యము. ఆ మన్నానికి ఎవరు? వాక్యము. మన్నానికి ఎవరు? పెళ్లి కుమార్తె. ఇప్పుడు ఈ యొక్క మందసములో మరుగుగా ఉన్న ఈ యొక్క పెళ్లి కుమార్తె ఈ చివరికాల సమయంలో ఈ యొక్క నిజమైన మేఘము దిగి వచ్చినప్పుడు ఈమె పరిపూర్ణమైన వాక్యముగా ఇప్పటి వరకు రహస్యంగా ఆ మనసులో దాగినటువంటి, ఆ క్రీస్తులో దాగినటువంటి యొక్క సంఘము ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమేన్. ఇప్పుడు మీరు ఎవరంటే మరుగైన మన్నా ఎవరంటే నీవే. ఆ మరుగైన వాక్యం ఎవరంటే నీవే. ఆ మరుగైన వాక్యమే రక్త మాంసాల దేహంలో ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు ఆ వాక్యం ఇది అందరి కోసం కాదు, ఇది దేవుని దృష్టిలో ఇక్కడ కూర్చున్నది ఒకే సంఘము, ఒకే శరీరము. అది సర్వోన్నతమైన దేవుని యొక్క సంఘం. అది మనం అందుకోసమైనా ఈ కాలానికి మిగతా ప్రజలు ఎవరికి వాక్యం ఇవ్వలేదు, కానీ నీకు మాత్రమే వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. మీకు కాదు, నీకు మాత్రమే వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. కారణము ప్రభు దృష్టిలో మనం అందరం కూడా ఒకటే. స్త్రీ పురుషులని తేడా లేదు ఇక్కడ. స్త్రీ పురుషులని భేదం లేదు ఇక్కడ. పౌలుగా చెప్తున్నట్టుగా గ్రీస్ దేశుడని యూదుడని భేదాలు ఇక్కడ తారతమ్యం లేదు. మనం అందరం కూడా ప్రభు యొక్క శరీరంలో భాగస్వాములై ఉన్నాం మనము. కాబట్టి ఈ గడియకి సంబంధించిన వాక్యాన్ని నీలో ఉంచి నిన్ను వాక్యంగా రూపొందించి ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. వాక్యం ఎక్కడ శరీరధారిగా వచ్చిందో ఆ వాక్యము ఎవరి ఎందుకు వచ్చిందో ఇప్పుడు వాళ్ళు ఏమై ఉండాలి? దేవుళ్ళే ఉండాలి, దైవంలో ఉండాలి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. చూడండి బ్రదర్, తక్కిన వారు వారి యొక్క స్థానములు వేరు, కానీ ఆ అగ్ని స్తంభమునకు దూరముగా ఉన్నారు. అక్కడ నేను చదివేది అదే చదివాను నేను. మళ్ళీ ఫస్ట్ కొంచెం చదువు చూడండి. ఆయన వాక్యము కూడా ఒకరికే ప్రత్యక్షమైనను, అది ఎల్లప్పుడూ ఒక ప్రవక్తగా ఉండెను. ఒక ప్రవక్త వాక్యంతో వచ్చెను. ప్రతి యుగంలోనూ ప్రతి సమయంలోనూ దేవుని యొక్క వాక్యము ఆ విధముగానే ఉండెను. వాక్యము ఒకరి యొద్దకే వచ్చును. మొదటి సంఘకాలం నుండి చివరి సంఘకాలం వరకు అలాగే జరిగెను. అది ప్రతి కాలంలో కూడా అలాగే జరుగుతుంది. ఒక్కళ్ళ దగ్గర ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఉంటారు, కానీ దేవుని వాక్యము చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? లూకా సువార్త చూడండి 3:1. ఎంతమంది అధికారులు, ఎంతమంది నాయకులు ఉన్నారో చూడండి. పేజీ నంబరు 52 పేజీ నంబరు. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనము. ఎంత మంది ఉన్నారు చూడండి. ఏ దేశానికి ఏ అధికారి ఉన్నాడు, ఏ దేశానికి ఏ రాజు ఉన్నాడు, ఎక్కడ అధికారులు ఉన్నారో మొత్తం అందరి పేర్లు చెప్పి అన్న కైపాలు ప్రధాన యాజకులుగా ఉన్నారు. అవునా? అన్నయు కైపయు ప్రధాన యాజకులు ఉన్న కాలంలో అంతమంది దేవుని కొరకు నిలబడి ఉన్నారు. అంతమంది అధికారులు, అంతమంది మేధావులు ఉన్న కాలంలో వాక్యం ఎక్కడికి వెళ్ళిందని చూడండి. ప్రభుకి స్తోత్రం కలుగాక. అంతమంది ఉంటే వారందరినీ, అంతమంది రాజులు, అధికారులు, ప్రధాన యాజకులు అంతమంది ఆ కాలంలో ఉంటే, ఆ కాలంలో దేవుని యొక్క వాక్యము వారందరిని దాటుకుని ఈయన ఎక్కడున్నాడు? ఒక మంచి బిల్డింగ్ లో లేడీనా, ఒక మంచి సంఘంలో లేడీనా, ఈయన పాస్టర్ కాదు ఈయన. అవునా? ఈయన ఈ ధరించడానికి బట్టలు లేక ఏం ధరించుకున్నాడు? చర్మపు దుస్తులు వేసుకున్నాడు ఆయన. తినడానికి తిండి లేదు, మిడతలు తింటున్నాడు ఆయన. తేనె తాగుతున్నాడు ఆయన. స్నానం కూడా లేదు ఆయనకి. అరణ్యంలో ఉన్నాడు ఆయన. బ్రష్ ఏం చేసే పని లేదు, దేంతోనూ పని లేదు. ఎక్కడున్నాడు ఆయన? ఇంతమంది ప్రజలు, ఊళ్ళో రాజులు, అధికారులు, సంఘాలు నడిపించే అన్నయ్య కైపయు 2 లక్షల మందికి ఉద్యోగం నింపేటువంటి ఆ కైప అక్కడ ప్రసంగం చేస్తా ఉంటే వాక్యము వాళ్ళందరిని దాటి అరణ్యంలో ఉన్నటువంటి బట్టలు లేకుండా, తిండి లేకుండా,
సొగసైన స్వరూపమైన లేకుండా ఉండే ఒక వ్యక్తి బండలో ఉండి సర్పములారా అందించేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. ప్రభుకి స్తోత్రం కలగాలి. ప్రతి యుగంలోనూ ప్రతి కాలంలోనూ దేవుడు ఒక వ్యక్తితోనే మాట్లాడుతున్నాడు. దేవుడు లక్షల మంది ప్రజలు ఉన్న వాళ్ళతో మాట్లాడే దేవుడు. ఈ కాలంలో ప్రపంచం నిండా క్రైస్తవులు ఉన్నారు. అందరి చేతిలో బైబిల్ ఉన్నాయి, అందరూ బైబిల్ తెరుస్తూ ఉన్నారు. కానీ గ్రహింపు పెళ్లి కుమార్తెకు ఒక్కదాకే పెళ్లి కుమార్తె గ్రహింపు వస్తూ ఉన్నారు, ఒక్కరికి మాత్రమే. ఆమె ఎంతమంది ఉన్నా కూడా గ్రహింపు ఎవరికి వచ్చింది అంటే యేసుక్రీస్తు మాత్రమే ముద్రను బోధించగలిగాడు అక్కడ, యేసుక్రీస్తు మాత్రమే వివాహం పరిత్యాగం బోధించగలిగాడు అక్కడ, యేసుక్రీస్తు మాత్రమే రక్షణ కార్యం చేయగలిగాడు అక్కడ. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాలేదు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నా కూడా వారి మధ్యలో క్రీస్తు బ్రహ్మ మాత్రమే ప్రత్యేకించబడ్డాడు. ఆయన మాత్రమే ముద్రను పగలగొట్టి మేఘాన్ని ఈ లోకాన్ని చూపించాడు. ఆయన ఆ తెర తొలగించబడిన దేవుళ్ళు ఆయన మాట్లాడతారు. మోషే కాలంలో కనుక ఏమైనా ఉంటే మనం ఆ సందర్భాన్ని ఫోటో తీసించడమే. అవునండి, ప్రభుకి స్తోత్రం కలగాలి. అవసరం ఉండుంటే కనుక ఖచ్చితంగా దేవుడు దాన్ని అనుమతిస్తాడు. ఆయన ఒక్కసారి దేవుడు అనుమతించాడు, ఎందుకంటే అది విట్నెస్ కోసమే. చాలా మంది అడిగారు, బ్రహ్మం తలపైన అగ్నిస్తాము ఒకసారి వచ్చిందా, మరి తర్వాత ఫోటోలు తీయలేదా? మీ బ్రహ్మం గారికి ఫోటోలు పిచ్చి కదా, ఆయన చాలా ఫోటోలు దిగా కదా, అరణ్యంలో చేపలు పడుతూ వేటాడుతూ ఆయన పడుకొని కూర్చొని కాళ్ళ మీద పెట్టుకుని కౌబాయ్ డ్రెస్సులు వేసుకుని చాలా ఫోటోలు దిగాడు కదా ఆయన. మరి ఏ ఫోటోలో నేను అగ్నిస్తంభం ఒక ఫోటోలో ఎందుకు వచ్చింది అడిగారు. అది సాక్ష్యం కోసం. ఆయన తలపైన ఏముంది? ప్రతిసారి ఉండాల్సిన పని లేదు. మన పైన కూడా క్రిస్పరంగా చెప్పారు, మన పైన కూడా థామస్ గారు చెప్పారు, మన పైన కూడా అగ్నిస్తంభం ఉంది. అది ఒక దినాన ఫోటో తీయబడుతుంది. ప్రతి ఒక్క ఆ గుడుల పైన, ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అన్ని దేవాలయాల పైన, అన్ని ఇళ్లలో కూడా ఆ ఫోటోలు ఎలా తీయబడతాయి. ఆమె ఎవరైతే బ్రహ్మం తలపైన ఉన్నది అగ్నిస్తంభం కాదని వ్యతిరేకించారో వాళ్ళు ఇప్పుడు మీ తలలపైన ఉన్న అగ్నిస్తంభాన్ని ఫోటో తీసుకోబోతున్నారు. ఇప్పుడు దేవుడు అనుమతించబోతున్నాడు. ఇప్పుడు నీ తలపైన అగ్నిస్తంభం ఉంది, కానీ దేవుడు అనుమతించట్లా కాబట్టి కనపట్లేదు. అది క్రీస్తు థామస్ యొక్క తలపైన ఏముంది? అగ్నిస్తంభం ఉంది. దేవుడు అనుమతించాడు. అవునా? ఎప్పుడు? 2 సార్లు అనుమతించాడు ఆయన. మొదటిసారి ఆయన ఇంటిపైకి వచ్చింది, రెండోసారి ఆయన ఏప్రిల్ 13వ తారీఖున రియలిస్టర్ చేస్తున్నప్పుడు ఆ ఫోటో మీద అది వచ్చింది మేఘస్తంభం. ఎందుకని? దేవుడు అక్కడే ఉన్న రుజువులు అవన్నీ కూడా. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి ఆ యొక్క మోషే కాలంలో కనుక కెమెరా ఉన్నట్టయితే మనం ఆ ఫోటో తీసేవాళ్ళమే. అది కెమెరా ఆ కన్ను దాన్ని పట్టుకునేదే అని క్రిస్పన్ గారు మాట్లాడుతున్నారు. చూడండి, ఒక్కరికి వాక్యం వస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారు బ్రదర్. ఈరోజు మనం వర్తమానానికి పునాదులు మాత్రం వేసుకుంటున్నాం, మనం మార్గాన్ని సరళం చేసుకుంటున్నాం. అతనితో వాక్యం ఉండను, అతను వచ్చినప్పుడు జనులు అర్థం చేసుకోలే. ఇది కాదు కదా, సంఘకాలం మొదటి సంఘకాలం నుండి చివరి సంఘకాలం వరకు అలాగే జరిగిన. తక్కిన వారు వారి యొక్క స్థానములు వేరు, కానీ ఆ అగ్నిస్తంభమునకు దూరంగా ఉండిరి. చూసారా ఎట్టి పాఠము ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. ఏమర్థమైంది జనాలకి? ఏమర్థమైంది జనాలకి? ఇక్కడ ఎట్టి పాఠం నేర్చుకుంటున్నాం మనం. జనాలందరూ అగ్నిస్తంభానికి దూరంగా ఉన్నారు, ఒక ఆయన మాత్రం అగ్నిస్తంభానికి దగ్గరగా ఉన్నాడు అని చెప్పి మనం ఎంత గొప్ప పాఠం నేర్చుకున్నాం అని చెప్తున్నారు గారు. మరి మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం బ్రదర్? అర్థమవుతుందా? అక్కడ సంఘం ఆమె చెప్పింది, కానీ వాళ్ళకి తెలియకనే మోషే ముసుకేసుకుని కిందకి దిగి వస్తే వాళ్ళు తెలియకుండానే మోషే దగ్గర ఎదుట తలలు ఊపారు వాళ్ళు. ఇక్కడ క్రిస్పన్ మాట్లాడుతుంటే తెలియకుండానే వాళ్ళు కూడా తలలు ఊపారు. ఇక్కడ ఇండియా దేశంలో యెహోవా తమిళలో మాట్లాడుతానంటే వాళ్ళు తెలియకుండానే డాన్సులు వేసారు, తలలు ఊపారు వాళ్ళు. అవునా? ఇప్పుడు మనం కూడా అలాగే ఊపుతున్నాం. ఇప్పుడు మనం కూడా, ఎందుకంటే ఇక్కడ ఎంతమంది యెహోవాలు ఉన్నారు ఇక్కడ? ప్రభుకి స్తోత్రం కలగాక. ఇక్కడ అగ్నిస్తంభాన్ని కలిగిన షెకినా గ్లోరీతో ఉన్న యెహోవాలు ఇక్కడ అనేక మంది కూర్చున్నారు ఇక్కడ. ఆమేన్. మిగతా వాళ్ళు త్రోసేసినట్లుగా, మిగతా వాళ్ళు ఆ యొక్క కార్యాన్ని వాళ్ళు దాటి వెళ్ళిపోయినట్లుగా మనం దాటి వెళ్ళిపోకూడదు. అదే మన ప్రయత్నం ఇక్కడ. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆమేన్. ఎట్టి పాట మనం నేర్చుకుంటున్నాము. ప్రతి వారు మోషే వలె ఉండకూర్చున్నారు, మరియు ప్రతి ఒక్కరు మనందరూ మోషేలాగే ఉండాలి. మనం మేఘంలోకి వెళ్ళి దిగి వచ్చిన అనుభూతులు మనం కలిగి ఉండాలి. మేఘంలోకి వెళ్ళి ప్రత్యక్షత పొందిన మోషే వలె మనం ఉండాలి. మేఘంలోకి వెళ్ళి దేవుడిగా మారిన మోషే వలె మనం అందరం ఉండాలి. మోషే యొక్క అనుభూతులు మనం పొందుకోవాలి. ఆమేన్. ఈ చివరి కాల సమయంలో వచ్చిన ఆ మేఘంలోనికి మనం వెళ్ళాలి. 63వ సంవత్సరంలో మేఘం అయితే కంటికి కనపడింది, కానీ ఇప్పుడు ఆ మేఘము నీ తలపైన ఉంది. ఇప్పుడు ఆ మేఘం ఇప్పుడు నువ్వు కంటితో బాహ్య సంబంధమైన దేహంతో నువ్వు చూడలేకపోతున్నావు, కానీ ఒకసారి నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడు. నువ్వు ఎక్కడున్నావంటే మేఘములో ఉన్నావు. నువ్వేమై ఉన్నావంటే దేవుడై ఉన్నావు. నువ్వేమై ఉన్నావంటే వాక్యమై ఉన్నావు. ఈ కాలానికి పంపడిన నిజమైన దేవుని వాక్యమై ఉన్నావు నువ్వు.
రక్త మాంసాల్లో ఈ లోకానికి వచ్చిన వాక్యమే ఉన్నావు నీవు. హల్లెలూయా. అందరూ కూడా మోషే లాంటి అనుభూతిని కలిగి ఉండాలి. మోషే వలె మేఘంలోకి వెళ్ళి రావాలి. మోషే వలె వాక్యాన్ని తెలుసుకోవాలి. మోషే వలె దేవుళ్ళుగా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే మనం అంటలేదు, ఆయనే చెప్పారు మీరందరూ కూడా దైవములే. నేనే సెలవిస్తున్నా. దేవుడు చెప్పిన తర్వాత మీకేంటి బ్రదర్? చెప్పండి బ్రదర్ క్రైస్తవులకి. నా ప్రభువే చెప్పారు నేను దేవుని కుమారుడు, నేను దేవుడిని. నా ప్రభువుకు లేని బాధ నీకేంటి కదా? నేనే సెలవిస్తున్నా. ఆయన ఏమన్నాడు? కీర్తన ప్రభు ఏమన్నారు? మీరందరూ దైవములనియు, ఏమన్నాడు ఆయన? మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులనియు నేనే చెప్తున్నా. మరి దేవుడే నీ క్రీస్తుని నేను దేవుడని చెప్తే ఇంకా మీకు బాధ ఏంటి బ్రదర్? అది నీకు తెలియాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? మేఘంలో ఉండాలి. నీ స్థానం ఏంటో తెలియాలంటే, నువ్వెవరో తెలియాలంటే నువ్వు మేఘంలోకి రావాలి. ఎప్పుడైతే మేఘంలోకి వస్తావో అప్పుడు నువ్వు దత్తపుత్రత్వాన్ని పొందుకుంటావు, పుత్ర స్వీకరణ పొందుకుంటావు, ప్రభు కుమారుడిగా మార్చబడుతున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆ ముద్ర ఉంగరాన్ని నువ్వు ధరించుకుంటున్నావో, ఆయన చేతికి ఇవ్వబడినట్టుగా ఆ రాజముద్రని నీ చేతికి వస్తా ఉందో అప్పుడు నువ్వు పరిపూర్ణమైన వాక్యముగా మారిపోతున్నావు. మోషే అనుభవం ఇది. ఆ రోజున మోషే నీకు నేర్పించడానికి మోషే ఆ రోజున మేఘంలోకి వెళ్ళాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. తర్వాత నేను 108వ పారాగ్రాఫ్ చదువుతున్నా చూడండి. ఇది మనకి ఇప్పుడు మన సందర్భాన్ని బట్టి మనకి ఇప్పుడు అవసరం. 114వ పారాగ్రాఫ్ చదువుతున్నా చూడండి. చూద్దామా ఒకసారి? నేను చదువుతాను చూడండి. 108 చదువుతున్నా చూడండి. మరొకండి, దేవుని కుమారుడు సొదొమలో ప్రత్యక్షము కాలేదు. ఇద్దరు వర్తమానికులు. ఇది నిజం. వీళ్ళెవరు? సొదొమ వర్తమానికులు. వీళ్ళిద్దరు ఎవరు? సొదొమ యొక్క వర్తమానికులు అంటే వీళ్ళిద్దరు. కానీ ఎన్నుకోబడిన అబ్రాహామునకు దేవుడే శరీరధారిగా రూపు దాల్చి ప్రత్యక్షమాయను. తను ప్రత్యక్షపరుచుకున్నట్టుకు ఆయన ఏమి చేశానో గమనించండి. తన వెనకనున్న శారా హృదయంలో ఏమున్నదనే దాని గురించి ఆయన ఎరుటను అబ్రహాము తెలుసుకున్నప్పుడు ఆయనను ఎలోహిం నీ దాసుడను అని పిలిచాను. నేను అక్కడ నిలబడింది దేవుడే అని చెప్పడం కోసం నేను దేవుడినే అని చెప్పలేదు. కానీ ఏం చేశాడంటే ఆయన గుడారంలో కూర్చున్న శారా యొక్క హృదయాన్ని చదివాడంటే ఆయన. నీ భార్య లోపల కూర్చొని అవుతుంది మన మాటలకి. అది దేనికోసం చెప్పాడు ప్రభు? అబ్రహాము ముందు కూర్చుంది దేవుడే అని అబ్రహాము గ్రహించాలని. నేను దేవుడే చెప్పట్లేనా, చెబితే వాక్య విరుద్ధం. అది అబ్రహాము ముందు కూర్చుంది దేవుడే అని అబ్రహాము గ్రహించడం కొరకు మెస్సయ సూచన, దేవుని సూచన అక్కడ చేస్తున్నాడు ఆయన అబ్రహాం దగ్గర కూర్చొని. ఎప్పుడైతే ఆ సూచన చేశాడో అబ్రహాముకి ఎదుట అబ్రహాంకి అర్థమైపోయింది. అబ్రహాంకి అప్పుడు అంతకుముందు ఏ సూచన ఉంది బ్రదర్? మనకంటే మెసేజ్ సూచన యేసుక్రీస్తు కనబడుతుంది, శారా కనబడుతుంది ఇక్కడ. కానీ అబ్రహాంకి ముందు ఇప్పుడు అంతకుముందు ఏమైనా జరిగింది ఎలాంటివి లేదు. అందుకోసం విశ్వాసులు తండ్రి అయ్యాడు ఆయన. ఆమేన్. ఎప్పుడైతే ఆయన హృదయ రహస్యాలను చదివాడో, ఏంటి శారా లోపల నుంచి నవ్వుతుంది అని ఎప్పుడైతే ఆయన చెప్పారో వెంటనే అబ్రహాంకి తెలిసిపోయింది. ముందు శారా భయపడిందో లేదు పక్కన పెడితే, ఎదురుగా ఉన్న శారా అబ్రహాంకి బయలుపడి వచ్చేసింది, ప్రత్యక్ష వచ్చేసింది. ఓ ప్రభువా ఎలోహిం అని పిలుస్తాడంట. దేవుడికి స్తోత్రం కలిగాయి. 2 లక్షల హృదయాలోచన చెప్తే దేవుడు శరీర దగ్గర దిగి వచ్చి అబ్రహాము సంతానం ఎదుట 2 లక్షల హృదయాలు చెప్తే చదివితే ఏమన్నారు ఆయన్ని? అబద్ధ ప్రవక్త, అబద్ధీకుడు, మంత్రాలు నేర్చుకుని మనసు చదివేదాన్ని తెలుసుకుని ఏం చేస్తాడు ఆయన? గాడి చేస్తున్నాడు ఆయన, హృదయాలు చదువుతున్నాడు ఆయన. ఎంత అవమానం బ్రదర్, ఎంత నిందలు మోపారు ఆయన మీద. కానీ ఇక్కడ కూర్చున్న నిజమైన అబ్రహాములు, నిజమైన సంతానము, నిజమైన అబ్రహాం యొక్క రాజకీయ సంతానము ఎప్పుడైతే 2 లక్షల హృదయాలోచనలు ఆయన చదివారని తెలిసిందో వెంటనే మనం చెప్తున్నాం అవును ఆయన ఎలోహిం. ఎందుకంటే మనం అబ్రహాం యొక్క సంతానమే అయినాం కాబట్టి. ప్రభుకి స్తోత్రం కలిగాయి బ్రదర్. మనం అందరూ మోషేలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి బ్రదర్. ఆమేన్. సరే మనం అక్కడికి వెళ్ళిపోదాం. 118కి వెళ్ళిపోదాం. 114కి. ప్రతి కాలంలోనూ జరుగుతున్నట్లుగానే దైవత్వము మానవ శరీరం అనే తెరలో మరుగుపరచబడి ఉన్నది. ఆమేన్. ఇది ప్రతి కాలంలో జరుగుతూ ఉన్నది. మొదటి నుంచి దేవుడు ఆదాముని తయారు చేశాడు. దైవత్వము ఎక్కడుంది? ఇప్పుడు ఆదాము అనేది మానవ శరీరంలో ఉంది దైవత్వము. ఆ తర్వాత వాక్యము ప్రవక్తల్లో నివాసం ఉంది. ఆ తర్వాత వాక్యము ప్రవక్తలోంచి ఎక్కడికి వచ్చింది? ప్రవక్తలకి ప్రవక్తగా ఉన్నటువంటి యేసులోకి వచ్చింది ఆ వాక్యము. ఆమేన్.
ఆ వాక్యము అపొస్తలులకు వచ్చింది, ఆ వాక్యము మరలా సంఘాలకు వచ్చింది, ఆ వాక్యమే మరలా ఇప్పుడు అందరికంటే గొప్ప ప్రవక్తగా ఎవరైన క్రీస్తు ప్రణాళికలోకి వచ్చింది. ఆ వాక్యం ఏమవుతోంది? శరీరాన్ని మార్చుకుంటూ వస్తుంది, స్వభావాన్ని కాదు. వాక్యము శరీరాన్ని మార్చుకుంటూ వస్తుంది, స్వభావాన్ని కాదు. ఆయన దేహాన్ని ముసుగును మార్చుకుంటున్నాడు ఆయన. ఆ వాక్యము ఇప్పుడు ఈ చివరికాల సమయంలో ఆ వాక్యము, ఆ ప్రవక్తలు యేసు క్రీస్తులో ఉన్న వాక్యము, క్రీస్తు బ్రహ్మలో ఉన్న వాక్యము, క్రీస్తు తామస్లో ఉన్న వాక్యము, ఇప్పుడు అది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆ వాక్యము మనందరి మధ్యలో, మనలో ఆ వాక్యం ఉంది. ఆమేన్. తెరలో ముసుగు పరచబడి ఉన్నది. గమనించండి, ఆయన చేసెను ప్రవక్తలు ముసుగు ధరించిన దైవములే. ఆమేన్. ప్రవక్తలు ఎవరు? ముసుగు ధరించిన దైవములే. ఎందుకంటే ఆ కాలానికి వాక్యము వారి యొద్దకు వచ్చింది. నన్ను ఒక బ్రదర్ అడిగారు, మరి ఈ లేఖనాన్ని బట్టి చూస్తే మరి ఏలియాకి వాక్యం వచ్చినప్పుడు ఏలియా దేవుడు అవ్వాలిగా, మోషేకి వాక్యం వచ్చింది, మరి మోషే దేవుడు అవ్వాలిగా, మరి దేవుడేగా, మరి ఇప్పుడు మరి మోషేని ఆరాధించలే మీరు? మీకు వచ్చిందా డౌట్? మిమ్మల్ని ఎవరిని అడిగారు బ్రదర్? మరి ఎవరికైతే వాక్యం వస్తుందో వారు దేవులే కదా. మరి ఆ పేతురికి వాక్యం వచ్చింది, యోహానికి వాక్యం వచ్చింది, అపోస్తలులందరికీ వాక్యం వచ్చింది. కానీ వారిలో చూడండి, అంటే కృష్ణ గారు ఏం చెప్పారంటే, యేసు క్రీస్తు వచ్చి రక్తము చిందించబడే వరకు దేవుడు ఏ శరీరాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. ఎందుకంటే ఆ ప్రతి శరీరం కూడా పాపంతోనే ఉంది కాబట్టి. దేవుడు ఏలియాలోకి వచ్చారు, ఏలియా శరీరంలో కూడా దేవుడు ఉండలేకపోయాడు కాబట్టి పని అయిపోయిన తర్వాత ఆయన ఆ శరీరంలోంచి వెళ్ళిపోయారు. దేవుడు వెళ్ళిపోయారు కాబట్టి ఏలియా భయపడి యెజబెల్కి భయపడి పారిపోయారని ప్రణంగా చెప్పారు. భయపడి పారిపోయి ఆ యొక్క వృక్షం కింద, బదరి వృక్షం కింద కూర్చొని ఆయన ప్రార్థన చేశారు, ప్రభువా అందరూ యెజబెల్ అందరిని చంపేసింది, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని చెప్పారు ఆయన. అప్పటికి కృష్ణ గారు చెప్పారు, ప్రభు ఆయన ఆ శరీరంలోంచి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే మోషేలోంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రతి ఒక్క శరీరంలోంచి ప్రభు పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. కొద్ది రోజులు మాత్రమే, కొంతకాలం మాత్రమే ఆ దేహాలు ఆయన నివాసం చేయగలిగారు, కానీ ఆయన ఆ దేహాలు ఉండలేకపోయారు. కారణం ఏంటంటే ఆ దేహాలకి రక్షణ, విమోచన లేదు. తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేహము రక్షించబడుతూ ఉంది, కానీ పరిపూర్ణంగా ఏ దేహానికి కూడా విమోచన లేదు. దానియేలు, మోషే, ఆదాం మొదలుకొని మిగతా వాళ్ళందరూ కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తా ఉంటే స్పష్టంగా ఈ యొక్క వర్తమానంలో మాట్లాడుతున్నారు. ప్రతి వ్యక్తి కూడా దాని వెనక్కి వెళ్తా ఉంటే ప్రభు ఆఫ్ చేశారు. దానియేలు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకంటే నీకేం లేదు, విమోచన లేదు. విమోచన లేకుండా నీవు ఆ తెర వెనక్కి వెళ్ళడానికి నీకు అర్హత లేదు, నువ్వు ఆ తెర వెనక నువ్వు ఉండలేవు అని దానియేలు ఆఫ్ చేశాడు, ఇర్మియాని ఆఫ్ చేశారు, ప్రతి ప్రవక్తని, ప్రతి అపోస్తులను కూడా దేవుడు ఆపేశారు. ఇప్పుడు ఆ తెర వెనకకి నేరుగా నడిచి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము కూడా తన కొరకు, తన పాపాల కొరకు రక్తము చేతబట్టుకుని భయముతో, వణుకుతో లోపలికి వెళ్ళారండి. క్రీస్తు తామస్ కూడా తన కోసం, తన పాపాల కోసం రక్తాన్ని చేతబట్టుకుని ఆయన ప్రధాన యాజకుడిగా, నిజమైన మెల్కీసెదెకుగా యాజక క్రమాన్ని మార్చుకొని ఆయన లోపలికి వెళ్ళారు. మళ్ళీ బయటికి కనపడలేను, అవునా బ్రదర్? దృశ్యం లేరు ఆయన, కానీ లోపటికి వెలుపటికి వెళ్ళి రాగలి తెర తొలగించబడింది. ఇక నువ్వు లోపటికి వెలుపలికి నిన్ను ఆపేది ఎవరు లేరు ఇప్పుడు. ఇక్కడ కారణము నువ్వు పరిపూర్ణమైన వాక్యం అయిపోయి ఇప్పుడు నువ్వు. వారు ఆ కాలానికి మాత్రమే వాళ్ళు ఎనిమిదిపడ్డారు, కానీ దేవుడు నిరంతరంగా ఉండిపోతున్నాడు. ఇప్పుడు దేవుడు నిజమైన గుణాలను దేవుడు తయారు చేసుకున్నాడు ఈ కాలంలో. ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యం ఈ చివరికాల సమయంలో శరీరధారిగా వచ్చింది ఈ లోకానికి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య అని 2000 సంవత్సరాల కింద మనం చదువుకున్నాం, కానీ అది ఇప్పుడు నెరవేర్చబడుతూ ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే నీ ద్వారానే. నువ్వు లోపలికి వెళ్ళొచ్చు, రావచ్చు, నిన్ను అడ్డుకునేది, ఆపేది ఏది లేదండి. కారణము నీ పైన రక్తము అన్వయించబడింది. దేవుడు ఆగేది, దేవుని ఉగ్రత ఆ నిలబడేది ఒకే ఒకదాన్ని చూసి ఈ లోకం ఆగుతుంది. అదేంటంటే క్రీస్తు యొక్క రక్తము. ఇప్పుడు నువ్వు ఆ రక్తము కింద అన్వయించబడున్నావు ఇప్పుడు. కాబట్టి అతి పరిస్థితుల్లోకి రాగలుగుతున్నావు. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళి రాలేకపోయారు. కాబట్టి ఇప్పుడు దేవుడు పరిపూర్ణంగా ఎందుకు నీలో నివాసమైనారంటే నీవు రక్షణ, విమోచన పొందినట్టుగా మరి కుమార్తెగా ఉన్నావు ఈ లోకానికి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఈ చివరికాల సమయంలో ఆయన ప్రవక్తలు ముసుగు ధరించిన, ఆయన చేశాను ప్రవక్తలు ముసుగు ధరించిన దైవములే
మానవ శరీరమనే తెరయందుండు అదేనా brother? మానవ శరీరమనే తెరయందుండు దేవుని వాక్యమై ఉన్నారు. ఆమేన్. అది నిజమేనా? కాబట్టి వారు మోషేని కానీ యేసుని కానీ చూడలేకపోయారు, కనబడలా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు? తెర వెనక ఉన్నారు కాబట్టి ఈ లోకానికి వాళ్ళు కనబడట్లేదు. దేవుడు కూడా వాళ్ళ శరీరం వెనక ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడలేకపోయారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశారు? తెరని తొలగించాడు ఇప్పుడు దేవుడు. కాబట్టి పూర్తి దైవత్వంతో కనబడుతున్నాం. ఇప్పుడు పూర్తి క్రీస్తులుగా, దైవాలుగా, వాక్యాలుగా మనం కనబడుతున్నాం మనం ఇప్పుడు. ఆమేన్. కాబట్టి వారు మోషేని కానీ యేసుని కానీ చూడలేకపోయారు. గమనించండి, పాత దేవాలయములో సముద్ర వత్సల మోపరచబడిన వాక్యముగా ఉండినది. ఆ చర్మపు తెర వాక్యము దాగి ఉండెను. రాతి పలకల మీద ప్రత్యక్షపరచబడిన వాక్యముగా అప్పుడు ఆ కాలంలో ఉంది. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. ఈ చివరి కాల సమయంలో నిజమైన వాక్యము, నిజమైన దేవుడు ఇప్పుడు 700 మంది పెళ్లి కుమార్తెల రూపంలో తిరుగుతున్నాడు ఆయన. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. క్రీస్తు బృందం చెప్తున్నారు 1934 నుంచి 63 వరకు ఉపయోగించిన పేరుని ఇక మీద నేను ఉపయోగించను. ఇక నేను ఆయన నామంలో మాట్లాడబోవట్లేదు. ఇక నేను ఆ పేరులో మాట్లాడినాను. నేను నా యొక్క నా సొంత అనుభవంతో, సాబినో క్యాన్యంలో ఏం జరిగిందో ఆ యొక్క అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆమేన్. ఆయన గోధుమ గింజగా విత్తబడి, ఆ గోధుమ గింజ 2000 సంవత్సరాలుగా పైనుంచి ఈ వర్తమానం అదే మాట్లాడతారు క్రీస్తు బృందం. తర్వాత మీరు చదవండి, అందుకని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క వర్తమానం మీరు చదవండి. గోధుమ గింజగా విత్తబడి 2000 సంవత్సరాలుగా అది పెరిగి సంఘకాలంలో అది జీవాన్ని తీసుకొని వచ్చి ఈ కోతకాల సమయంలో అది ఏం చేసింది? నిజమైన మరికొన్ని విత్తనాలు అది తీసుకొని వచ్చింది, ఉత్పత్తి చేసింది. ఇప్పుడు వారందరూ కూడా దైవములై ఉన్నారు. ఆమేన్. ఏ పేరైతే మనము, ఏ తండ్రి నామాన్ని అయితే మనం ఇప్పుడు దాకా ఉపయోగించామో, ఇక మీదట మనం ఆ తండ్రి పేరు మనం ఉపయోగించట్లేదు. ఇప్పుడు ఈ బ్రహ్నాం అనే పేరు ఎవరి పేరు ఇప్పుడు? అది నీ పేరు బ్రదర్. ఆమేన్. ఈ బ్రహ్నాం అనే పేరు ఎవరి పేరు ఇప్పుడు? అది నీ పేరు. అది ఇప్పుడు నువ్వు మోకరించేది పనికిలేదు. ఆ వర్తమానంలో మాట్లాడుతున్నారు. నీవు అధికారంతో సామర్థ్యంతో నిలబడి నువ్వు ఏ పేరును ఉపయోగించుకోకుండా నీవు చెబితే అది జరిగే సమయం ఇప్పుడు. ఇది క్రీస్తు బ్రహ్నాం యొక్క సాబినో క్యాన్య అనుభవం కాదు. ఇది నీకు కూడా అనుభవమే. ఇప్పుడు నీ పేరు, ఇప్పుడు నీకు ఈ యొక్క బ్రహ్నాం అనే నామం ఎవరిది అంటే అది ఆయనది కాదు. ఇప్పుడు ఇది ఎవరిది? ఇది నా పేరు. కాబట్టి మీరు చెప్పాలి, ఇప్పుడు నేను నా పేరులో, నా సామర్థ్యంలో, నా అధికారంతో నిలబడి నేను చెబుతూ ఉన్నాను, ఇదిగో ఈ యొక్క కార్యము జరుగునుగాక అని మీరు చెప్పండి. ఖచ్చితంగా ఆ కార్యము రూపుదాల్చి అక్కడ నెరవేర్చబడి ఉంటుంది. అక్కడ దేవుడు నేను ఆ విధంగా రూపొందించాడు. సోదరుడా, సహోదరి, ఇప్పుడు నీవు ధరించిన ఈ పేరు అది నీ పేరు. అది 2000 సంవత్సరాల క్రితమే ఆ నామం ఈ లోకానికి వచ్చింది. మరుగుగా ఉంది. అది ఎవరు తెలుసుకోలేకపోయారు. చర్మపు తెరల వెనక దాగి ఉంది. కానీ ఇప్పుడు దేవుడు ఆ చర్మపు తెరల్ని చీల్చివేసి నిజమైన వాక్యాన్ని ఈ లోకానికి చూపిస్తున్నాడు. ఆయన నిజమైన ఆయన నామాన్ని ఈ లోకానికి ఆయన చూపిస్తున్నాడు. ఆయన నిజమైన పరిపూర్ణమైన వాక్యాన్ని నీ ద్వారా దేవుడు ఈ లోకాన్ని చూపిస్తున్నాడు. ఆయన ఇప్పుడు కృష్ణ అంటున్నారు, నేను ఆయన నామంలో కాదు. ఆమేన్. అవునండి. మీరు చెప్పండి, ఇప్పుడు సాతానుతో మీరు మాట్లాడండి. ఇప్పటి వరకు నేను ఆయన అంటే యేసుక్రీస్తు, మీరు ఇప్పటి వరకు నా నామం మీరేమి అడగలేదు. ఇదేంటి? నా నామం మీరు ఏమీ నన్ను అడగలేదు. అప్పటికే ఆయన పరిచయం చివరి దశకు వచ్చేసింది. అప్పటికే వెళ్ళిపోయే సమయం అది. పిలుపు అంటున్నారు, నీ నామం ఏది అడగలేదా ప్రభువా? మరి అయితే ఏంటి? నా తండ్రి పేరులో అడిగారు. అయితే తండ్రిని చూపించండి. తండ్రిని గురించి స్పష్టంగా చెప్పే గడియ వచ్చేసింది. ఆయన అన్నాడు, తండ్రి గురించి మీకు స్పష్టంగా చెప్పే గడియ ఇప్పుడు ఇదే. ఆయన నేను వేరు కాదు, ఆయన నేను ఒక్కటే. ప్రభుకి స్తోత్రం కలిగాక. అవునండి, మన తండ్రి గురించి ఈ లోకానికి స్పష్టంగా మాట్లాడే సమయం ఇదే. మేము ఆయన వేరు కాదండి, ఆయనే మేము, మేమే ఆయన. ఆయన సృష్టికర్త, మేము సృష్టికర్తలు. ఆయన దేవుడు, మేము దేవుళ్ళు. ఆయన రక్షకుడు, మేము రక్షకులం. ఆయన విమోచకుడు, మేము విమోచకులం. ఆయన క్రీస్తు, మేము క్రీస్తులం. స్పష్టంగా దేవుని గురించి స్పష్టంగా చెప్పే గడియ. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క అనుభూతిలోకి వస్తావో, అనుభవంలోకి వస్తావో, ఇక నువ్వు ఏ పేరుని ఉపయోగించాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ నామాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. నువ్వు చెబితే
అది జరుగుతుంది. కారణము పరిపూర్ణమైన వాక్యమే ఉంది. ఆమె అదే చెప్తున్నారు క్రిస్మస్ అక్కడ. నేను ఇక మీదట ఎవరి పేరును ఉపయోగించాల్సిన పని లేదు. నేను నా యొక్క ఆ అనుభవంతో, ఆమె మీరు మీ యొక్క ఆ యొక్క మేఘంలోకి వెళ్ళిన మీ అనుభవంతో మీరు ప్రభు యొక్క నామాన్ని ఈ లోకాన్ని చూపించండి. ఆ సామర్థ్యాన్ని మీరు లోకాన్ని చూపించండి. మీరు సర్వోన్నతకు దేవుని కుమారులై ఉన్నారు మీరు. ఆమె మీ ఎదుట ఏది నిలబడ జాలదు. బ్రహ్మ అంటే అది ఎవరి పేరే కాదు, అది నీ పేరు, మీ సొంత పేరు. అది అది ప్రభు ద్వారా మీకు ఈ లోకంలో మానవ దేహంగా ఉన్న మీకు అనుమతించబడిన పేరు మీకు. అది ఇప్పటి వరకు ఆ నామము తెరల వెనక దాగి ఉంది. యేసుక్రీస్తు చెప్తున్నారు, మీరు ఇప్పటి వరకు ఆ పేర్లు అడగలేదు, ఈ లోకం అడగదు ఇప్పుడు దాకా. కానీ ఆ నామములో ప్రార్థించిన మొట్టమొదటి ప్రజలు ఎవరైనారంటే అది మనమై ఉన్నాం. ప్రభుకి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. దేవుని యొక్క నిజమైన నిత్యమైన నామాన్ని ఈ లోకంలో మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి వినిపించింది ఎవరంటే అది నీవే. మొట్టమొదటిగా ఆయన పలికారు ఆ పేరుని గురించి, ఉరుములు పగలగొట్టి. తర్వాత మనం పలుకుతున్నాం పరిపూర్ణమైన దేవుని వాక్యము. మేమే దేవుని వాక్యమై ఉన్నాం, మేమే క్రీస్తులై ఉన్నాం, మేమే సర్వోన్నతమైన దేవుని కుమారులై ఉన్నాం. క్రీస్తు ఈ మాట వింటే ఈ లోకానికి మరణమగునంతగా జరుగుద్ది. మీరు ఇదేంటండి, మీరు ఇప్పుడు దాకా మనల్ని అన్నారు వాళ్ళు, మీరు చివరికి వేసారు మేము దేవుళ్ళు అనేస్తారు మీరు అని అన్నారు వాళ్ళు. అవునండి, మరి నిజమే. దేవుని కుమారులే దేవుళ్ళు, దేవుని కుమారులు దేవుళ్ళు. దానికి ఆయన అంటున్నాడు, మీ చేతిలో బైబిల్ లేదా, మీ చేతిలో ధర్మశాస్త్రం ఉంది కదా, లేఖనం ఎప్పుడు నిరంతరం కాదు కదా, అందులో రాయబడి ఉంది కదా. నాకంటే ముందుగానే దావీదు రాశాడు కదా, మీరందరూ దైవములే. దేవుడు ఎక్కడ కూర్చున్నాడంట, దైవముల మధ్య కూర్చున్నాడు దేవుడు. ఆయన దైవముల మధ్య కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలిగాయి. ఇది అంత గొప్ప బయలుపాటు సోదరుడా. ఈ బయలుపాటు నీకు అర్థం కావాలంటే నువ్వు మేఘంలోకి రావాలి. ఆమె ఆ మేఘంలో నీకు వాక్య ప్రత్యక్షం జరుగుతుంది. ఆ మేఘంలో నీకు ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ పుత్రుడిగా నువ్వు స్వీకరించబడుతున్నావు. నువ్వు ఈ భూమి మీద మానవుడిగా ఉంటున్నావు నువ్వు. కానీ నువ్వు ఎప్పుడైతే మేఘంలోకి వస్తా ఉన్నావో నువ్వేమైపోతున్నావు. ఇప్పుడు చెప్పండి బ్రదర్, మీరు భూమి మీద ఉంటే మనుషులే, మీరు మేఘంలో ఉంటే మీరు తీసుకోలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే మీరు ఇంకా మేఘంలోకి రాలేదు. మీ పేరులో మీరే కార్యాలు చేయబోతున్నారు. ప్రభు క్రీస్తు అని చెప్పినట్టుగా ఇక మీదట నేను ఎవరి పేరులో ఉపయోగించను, నా పేరునే ఉపయోగిస్తా. ఆమె మీరు కూడా చెప్పాలి, ఇప్పుడు నేను ఎవరి పేరులో కాదు, నా సొంత పేరులో, నాకు అనుగ్రహించిన సొంత పేరులో. ఆమె ఇప్పుడు దాకా నా పేరులో నేను ఏ పని చేయలేదు, ఇప్పుడు నా పేరుతో నేను చేయబోతున్నాను. ఇప్పుడు నేను బ్రహ్మ అనేది నీ పేరు బ్రదర్, నీ పేరు సహోదరి. మీరు ఆ నామంలో ఏదైనా చేయగలరు. దేవుడు ఆ సంపూర్ణమైన ఆధిక్యత, సామర్థ్యము, అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి మీరు అందరూ మేఘలోకి రండి. మరలా వచ్చే ఆదివారం మనం ఏమై ఉన్నామో, ఆ ఖడ్గము శాపన క్యాన్లో ఏం జరిగిందో మరింత వివరంగా మనం ఆ మేఘంలో అక్కడ ఆ సన్సెట్ పర్వతం దగ్గర దిగి వచ్చిన దూతలు ఏం చెప్పినాయో మరింత వివరంగా మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సందేశాన్ని మరొకసారి చదివి మీరు రావాలని కోరుకున్న దేవుడి చిన్న మాట దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఓ మరి అబ్రాహాము ఏ విధంగా అయితే ఆయన దేహం పైన మచ్చలు చూడలేదు, ఆ దేహం పైన మురికి చూడలేదు, ఆ దేహం పైన ఆ దేహము లోపల దాగినట్టుగా దేవుని మాత్రమే చూడగలిగాడు. ఇప్పుడు మేము కూడా మా ప్రభు అదే అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. ఓ మా దేవుడు పెళ్లి ఆ చర్మము వెనక దాగిన దేవుడు మాత్రమే చూడగలుగుతున్నాం. మేము కూడా ఎదురుగా సాగిపడి నా ప్రభు ఎలాగనిపిస్తున్నాము. ఓ కృష్ణుడు మా ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాం, మా గృహానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. దాటిపోవచ్చు ప్రభు. ఎందుకంటే ఇది దేవుడు మానవ శరీరంతో ఈ లోకాన్ని దర్శించే సమయం అని వర్తమానం మాట్లాడుతాం. ఇప్పుడు ఆ దేవుడే అనేక మంది యెహోవాలుగా ఈ భూమి మీద వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు అది మా సహోదరు కాదు కానీ అది మీరే వచ్చారు మా ప్రభు.
అబ్రాహాము ఏ విధంగా అయితే వణుకుతో, భయముతో, గౌరవంతో మర్యాద చేశాడో, మేము కూడా మా సహోదరులు మా ఇంటికి వచ్చినప్పుడు, మా సహోదరు కాదు కానీ వాక్యమే రక్త మాంసాలతో మా ఇంటికి వచ్చింది. భయముతో, వణుకుతో మా ఇంటిలో ఉన్న ఉన్నతమైనట్టుగా ఆహార పదార్థాలని మా సోదరులకు పెట్టడానికి సహాయం తెచ్చండి. ఉన్నతమైన ప్రేమతో ప్రేమించడానికి సహాయం తెచ్చండి. గొప్ప దేవుడు నీకే స్తోత్రములు. మేము ఎప్పుడైతే ఇప్పటి వరకు మేమైతే ఇజ్రాయేల్ నామాన్ని బట్టి గణపరచాము. ఇజ్రాయేల్ యొక్క నామాన్ని బట్టి, ఇజ్రాయేల్ దేవుని యొక్క నామాన్ని బట్టి సంతోషించాము. క్రైస్తవుల దేవుని బట్టి, క్రైస్తవుల యొక్క దేవుని యొక్క నామాన్ని బట్టి మేము సంతోషించాము. కానీ ఇప్పుడు మేము మీరు మాకు ఇచ్చిన శాబినో క్యాండిల్లో మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, సన్సెట్ పర్వతం మీద మీరు మాకు ఇచ్చిన గొప్ప అధికారాన్ని బట్టి మేము ఇప్పుడు మా సొంత పేరులో వస్తూ ఉన్నాము. సాతానా కాచుకో, నీకు నోటీసులు మేము జారీ చేస్తా ఉన్నాము. ఇది మాది, ఇది మా శాస్త్రము, ఇది మా తండ్రి మాకు అందించిన నిజమైన సొత్తు. ఇది నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన వాడిగా ఉన్నావు. ఇదిగో మేము మాకు కలిగిన అధికారంతో, మా సామర్థ్యంతో, మా అధికారంతో, మా పేరుతో నీ మీదకి వస్తా ఉన్నాము. నువ్వు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవలసిన వాడిగా ఉన్నావు. గొప్ప దేవుడు, ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు వారి యొక్క అధికారం తీసుకోవడానికి కూడా సహాయం తెచ్చండి. వారు ఏమైనారో వారు గ్రహించడానికి సహాయం తెచ్చండి. మేము పాట పాడుకున్నాం, ఇది పెదవులతో పాడిన పాట కాదు, కానీ ఇది నిజంగా విడుదల సమయం. మా ప్రభువా, మా హృదయాలన్నీ పైకి చూస్తూ ఉన్నాయి. ఈ కార్యాలు జరుగుతూ చూసినప్పుడు మీరు పైకి చూడండి అని మీరు చెప్పారు మా ప్రభువా. నిజంగా మేము పైకి చూస్తూ ఉన్నాము. ఇది గొప్ప విడుదల సమయము, ఇది గొప్ప విమోచన సమయము, ఇది గొప్ప సామర్థ్యము కుమరించబడే సమయము. ఇది దేవుడు 6000 సంవత్సరాలుగా దేవుడు ఏదైతే సాధించి ముగించాడో ఆ సామర్థ్యం ఇది చూడబోయే సమయం. ఇది ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా వారి యొక్క స్థానాలు గ్రహించడానికి సహాయం తెచ్చండి. బ్రహ్నాం అంటే అమెరికాలో వచ్చిన ఒక వ్యక్తి పేరు కాదు. బ్రహ్నాం అంటే అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యుల పేరు కాదు. బ్రహ్నాం అంటే ఇండియాలో వచ్చిన థామస్ పేరు కాదు. బ్రహ్నాం అంటే అది నా పేరు. నా పేరు సగభాగాన్ని నా పితరులు అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు అని ప్రతి ఒక్కరు తీసుకుని గొప్ప భాగ్యం తెచ్చేయండి. సంఘాన్ని ప్రభు ఆ స్థితికి నడిపించండి, మేల్కొలుపు తెచ్చండి. మోషే ఎప్పుడైతే మేఘంలోని కొనుపబడ్డాడో మోషే కాదు, మోషే దేవుడు అయిపోయాడు. మోషే తెరవనికి దేవుడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నా సహోదరులు మేఘంలోకి వచ్చారు మా ప్రభు, మేఘలు నడిపించబడ్డారు. వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు దేవుళ్ళు రాయబడి ఉంది. కాబట్టి వారి యొక్క స్థానాన్ని వారు ఎగినట్లుగా గుర్తిరినట్లు మీరు సహాయం తెచ్చండి. సంఘాన్ని సహోదరులను ప్రభు బలపరచండి. మరలా మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. Cause when हम never fail, again हम never fail, again हम never fail, hallelujah, hallelujah, again हम never fail, it's coming very soon, it's coming very soon, it's coming very soon indeed. Hallelujah, hallelujah, it's coming very soon indeed. నా ప్రాణం యెహోవాను సన్నిధించము, నా తల సమస్తమైన పరిశునామమును సన్నిధించము. నా ప్రాణం యెహోవాను సన్నిధించము. ఆ ప్రభువును విమోచకుడైన యేసుప్రభువు చేసిన ఉపకారం దేన్ని మరవకు. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రాజులకు రాజును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మం కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడేంటి మనం నడిపించును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బ్రహ్మం జయం గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడను. ఆకాశము భూమి కదిలింపబడను గాని క్రీస్తు బ్రహ్మము వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నిటిని సంతోషముగాను మార్చున్నారు. ఆయన ఒక్కనికే, క్రీస్తు బ్రహ్మం ఒక్కనికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకారమును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బ్రహ్మం ఆయన
గ్లోరీ టు గాడ్. ఆమేన్.